Morning, sir. Very good morning, all. I need to record the session. Recording in progress. So, once again, very good morning, all. Happy morning, fresh morning. Welcome to the AI for Digital Marketing course. So, నేను మీకు ఒక క్లాస్ నోట్స్ అనేది ఇస్తాను సార్. దాన్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ యాక్సెస్ docs.google.com. ఇట్స్ ఎ ఫ్రీ అప్లికేషన్ బై గూగుల్. ఓకేనా? ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో, ఇది మీకు లైవ్ అప్డేట్ అవుతుంటుంది అన్నమాట. సో, ఈరోజు ఎంత సార్ డేట్ అంటే, సో దిస్ ఇస్ అ బ్యాచ్ 4 నవంబర్ 2025 మన కోర్స్ నేమ్ ఏం చేశారంటే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అన్నమాట. ఆన్లైన్ కోర్స్. ఓకే, సింపుల్ వన్. సో దిస్ డాక్యుమెంట్ విల్ బి షేర్ టు యూ లైవ్లీ. సో ఈరోజు ఎంత సార్ డే అంటే, ఈరోజు డే 18 డే 1 సారీ లేకపోతే ఐ విల్ రైట్ దిస్ వన్. డే 1 నవంబర్ 18th వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సరే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ నోట్స్ అనేది మీకు డైలీ అప్డేట్ అవుతుంటుంది. ఇది జస్ట్ ఏ క్లాస్ నోట్ లాగా మీరు అనుకోవచ్చు. ఓకేనా? దీని గురించి మీరు ప్రాపర్గా తెలుసుకోవాలంటే ట్రై టు మెయింటైన్. జస్ట్ ఇక్కడ రావడానికి దీని లోపల డెప్త్గా మీకు అర్థం కావడానికి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏం చేస్తారంటే, ఓకేనా, ఆర్ఈపివై ఆర్ఈఎంఏటిఎస్ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి తెలుసా? మీ దగ్గర నుంచి కంపల్సరీ మొబైల్ అనేది ఉంటుంది, ప్లస్ ఇంటర్నెట్ అనేది కావాలి, ప్లస్ పాతది డెస్క్టాప్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఉంటే సరిపోతుంది. అంతే తప్ప మళ్ళీ ఇప్పుడు నేను కొత్తది కావాలంటే 50,000 1,00,000 పెట్టి కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్లో టైప్ చేయండి, మీకు కావాల్సిన ల్యాప్టాప్స్ 10,000-15,000 పెడితే చాలు సార్. యూ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అనమాట. ఇప్పటికీ నేను ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కూడా వాడుతున్నాను, పర్ఫార్మెన్స్ కూడా బాగుందన్నమాట. ఓకేనా? ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ పాస్ట్ 9 years అనమాట. సోనీ వ్యాల్యూ అని చెప్పేసి పర్చేస్డ్ ఇన్ 2016. ఓకేనా? జస్ట్ 16,000 పెట్టి తీసుకున్నాను, ఇప్పటికీ రన్ అవుతుంది. ఓకేనా? సో ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదైన తర్వాత నేనేం చెప్తాను సార్ అంటే, రిక్వైర్మెంట్స్ ఇది ఉంటే చాలు. ఓకేనా? తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ అందరికీ, నేను చెప్పిన క్లాస్ తర్వాత ఆఫ్టర్ క్లాస్ ఓకేనా, యూ మస్ట్ ఇన్వెస్ట్ INVEST ఇన్వెస్ట్ MINIMUM మినిమం ఎంత పెట్టాలి తెలుసా? 1% 2% డైలీ టైం. నీ గురించి నీ కోసం 1% 2% టైం పెట్టుకోకపోతే సబ్జెక్ట్ అనేది ఎంత సింపుల్గా ఉన్నా అది యూజ్లెస్ సబ్జెక్ట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే, మినిమం 14.4 minutes to 28.8 minutes అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అనొచ్చు సార్ అంటే 30 minutes నీ గురించి నువ్వు కేటాయించు సార్. చాలా సింపుల్ క్యాల్కులేషన్ అంతే, ఎక్కువ కూడా వద్దు. ఈ మాత్రం మీరు కమిట్మెంట్ ఉంటే చాలు, రిమైనింగ్ థింగ్స్ ఐ విల్ టేక్ కేర్ అనమాట. సో డైలీ క్లాస్ మనకు మార్నింగ్ 7 AM టు మినిమం 8:15 8:30 వరకు ఉంటుందన్నమాట. మినిమం 1 hour క్లాస్ సెషన్ అనేది చెప్తాను మీకు. డైలీ క్లాస్ లింక్ అనేది మీకు గ్రూప్లో వచ్చేస్తుంది అన్నమాట. ఏదైతే మీకు కమ్యూనిటీలో యాడ్ చేసామో మీకు వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం యూ క్యాన్ యాక్సెస్ యువర్ కంటెంట్. యూ క్యాన్ యాక్సెస్ యువర్ లైవ్ సెషన్ కంటెంట్ యాజ్ ఏ రికార్డింగ్ బై 12 PM. డైలీ 12 PM లోపల మీకు ఏదైతే వెబ్సైట్ పోర్టల్ ఇస్తామో వెబ్సైట్ పోర్టల్ లోపల లాగిన్ అయ్యి మీకు కావాల్సిన కంటెంట్ మీరు చూసుకోవచ్చు అనమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఓకేనా? నథింగ్ టు వరీ. మళ్ళీ మన వెబ్సైట్ ఏం చేస్తారంటే, అఫీషియల్ వెబ్సైట్ www.aipowdrd.digital.marketing. సింపుల్. మీరు ఏదైతే ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయిన అవసరం లేదు. మీరు ఏదైతే ఒక మెయిల్ ఐడి అనేది ఇచ్చారు కదా రిజిస్ట్రేషన్ కోసం, ప్లీజ్ యూస్ యువర్ రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ టు యాక్సెస్ యువర్ రికార్డింగ్స్. RECORDINGES. చాలా మంది మిస్ అవుతుంటారు సార్, అవసరం లేదు. మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ వెంకట్ ఉన్నారు, చిన్మయ్ ఉన్నారు అండ్ దేవ కూడా ఉన్నారనమాట. ఏమైనా అకౌంట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా, మీకు రికార్డింగ్ ఏమైనా యాక్సెస్ కాకపోయినా, టెక్నికల్ ఇష్యూస్ అయితే వీళ్ళందరూ చూసుకుంటారు. అంతకు మించి ఇంకేదైనా మీకు ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నా, కోర్స్ సరిగ్గా యాక్సెస్ కాలేకపోతున్నా, సో దట్ విల్ బి అసైన్ టు ఏ సంపూర్ణ మేడం. ఓకేనా? సంపూర్ణ మేడం అనేది మీరు చూసుకుంటారు. ఇంతకు మించి ఇంకేదైనా క్వెరీస్ వచ్చిందంటే ఐ విల్ టేక్ కేర్ అనమాట. సో నథింగ్ టు వరీ. మీరు ఈ కోర్సులో ఏదైతే మీరు జాయిన్ అయ్యారో, జస్ట్ ఎ మినిట్, done, get ready. So what you paid to us, what you paid is to us up to ఏదైతే 8499 EMIs లో కూడా ఎవరైతే పే చేశారో, మోర్ దాన్ ఇనఫ్ సార్.
మోర్ దాన్ ENOU GST ఇనఫ్. డోంట్ పే ఎనీథింగ్. మీకు కావాల్సిన రిసోర్సెస్ స్టఫ్ నాకంటే 10 times బెటర్గా ఎలా వెళ్ళాలి మార్కెట్లో ప్రతి ఒక్కటి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ యూ పే టు us 8499 more than enough. Don't pay anything for additional content, for ADDITA1 additional CONTENT content. Now we are going to start digital marketing. సో మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటుంటారు సార్. ఐ హావ్ రీనేమ్ దిస్ లైక్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో MARKETING. ఐఎమ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇన్ ద మార్కెట్. దిస్ ఈస్ 2023లో డిజిటల్ మార్కెటింగ్ని ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కింద నామకరణం చేస్తుంటారు కదా, అప్డేట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఎందుకు సార్ అంటే మార్కెట్ ఆల్రెడీ ఏ బూమ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఓకేనా? సో నథింగ్ టు వరీ. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఏ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే చాలా సింపుల్ సార్. నేను చెప్పింది క్లాసెస్ విని రెగ్యులర్ క్లాసెస్. ఇఫ్ యూ వాంట్ to master our course, our digital marketing course, live classes, simple formula is live classes, CLA, SSA maximum దీనికి ప్రిఫర్ ఇవ్వండి. లేదు సార్ నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను సార్ అంటే రికార్డింగ్స్ అనేది వినండి. సో డైలీ మీకోసం మీరు 15 to 30 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు సార్. దిస్ ఈజ్ యువర్ సక్సెస్ ఫార్ములా అంతే. ఇప్పుడు నేను యాక్చువల్ డిజిటల్ మార్కెటింగ్ డెఫినేషన్ అనేది చెప్తాను. ఓకేనా? పెద్ద ఏం వాడాను సార్, పెద్ద వర్డ్స్ అనేది ఏం వాడాను, చాలా సింపుల్గా చెప్తాను. సింపుల్గా డెఫినేషన్ ఏంది సార్ అంటే ఇది నా డెఫినేషన్ అనమాట. ఇట్స్ ఏ FANTAS చేసి ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ locally and globally using digital media channels, CHANNELS channels or platforms అనేది అంటాను అనమాట. సో మీకు లైవ్ సెషన్స్ కూడా ఇలాగే చెప్తాను, నథింగ్ టు వరీ. మన సెషన్స్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ గ్లోబల్లీ యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్ ఆర్ ప్లాట్ఫామ్. నిజంగా ఇది అవసరమా సార్ అంటే ఒక చిన్న బిజినెస్ లాజిక్ చెప్తాను సార్, ఏందనేది చూద్దాం. నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను సార్. డెమోలో చెప్పిన కంటెంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. చాలా మంది ఏమనుకుంటారు, మీరు అమృతంలో చూస్తుంటారు అనమాట. అంటే క్యాల్కులేషన్స్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట, లక్షలు కోట్లు ఇంకా ఏదేదో ఉంటుంది అనమాట ఇమాజినేషన్. కానీ రియాలిటీకి వచ్చేసరికి చేతిలో 10 రూపాయలు ఉండడం కూడా చాలా కష్టం అనమాట. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఎవరికైనా సరే సార్, నేను స్టార్ట్ చేసినా కానీ నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఒక్కసారి చూడండి, ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ EXPCTING, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మినిమం MINIMUM మినిమం 1 CR సేల్స్, 1 crore సేల్స్ బై 2026 డిసెంబర్ అని చెప్పేసి డిసెంబర్ 2026 డిసెంబర్ వరకు నేను టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఆన్సర్ ఈజ్ సింపుల్ సార్. ఐ హావ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మినిమం 1 crore సేల్స్ బై 2026 డిసెంబర్. ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇట్స్ ఎ మినిమం థింగ్. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏమంటున్నా, నేను 1 CR నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆన్సర్ ఈజ్ సింపుల్ సార్. మీరు జస్ట్ ఎ మినిట్, 1 CR 1 crore మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఓకేనా, హౌ యు ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్, INVEST ఇన్వెస్ట్ టు గెట్ 1 CR సేల్స్. 1 CR సేల్స్ నీకు రావడానికి నువ్వు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడున్న మార్కెట్లో కొన్ని పెద్ద కంపెనీస్ కావచ్చు. అంటే ఏంది, పెద్ద కంపెనీస్ మీకు తెలిసిన MNCs కావచ్చు, లేకపోతే స్టార్టప్స్ కావచ్చు, ఓకేనా, లేకపోతే మంచి బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే నేను ఒక ఫ్రెష్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. అది ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు సార్, నాకు సంబంధం లేదు. చెప్పుకుంటూ పోతే A to Z ఇండస్ట్రీస్, ఎనీ డిపార్ట్మెంట్, ఓకేనా, A to Z ఇండస్ట్రీస్, ఎనీ డిపార్ట్మెంట్. ఒక MNC అయినా, స్టార్ట్అప్ అయినా, బిజినెస్ అయినా, ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేసిన, సో పెద్ద కంపెనీస్ అయితే కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది కాబట్టి ద రెడీ టు ఇన్వెస్ట్ 5% అనమాట. సో రీసెంట్గా స్టార్ట్ అవుతున్న ఏదైతే ఫ్రెష్ బిజినెస్ ఉన్నాయో, స్టార్టప్స్ ఉన్నాయో, వాళ్ళు వచ్చేసి 10 to 15% అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొన్ని కేసెస్లో టఫ్ కాంపిటీషన్ ఉంది, ప్రోడక్ట్ గురించి బాగా అవేర్నెస్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ అప్ టు 25% అనమాట. అంటే కొన్ని బిజినెస్ 5% వాళ్ళ మార్కెటింగ్ బడ్జెట్ని అలొకేట్ చేస్తుంది, కొంతమంది 10 to 15%, కొంతమంది 25% పెట్టినా కానీ సాటిస్ఫాక్షన్ రాదన్నమాట. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇఫ్ యు వాంట్ సేల్స్ టార్గెట్, యూ మస్ట్ ఇన్వెస్ట్
యూ మస్ట్ ఇన్వెస్ట్ ఐఎన్విఎస్టీ ఇన్వెస్ట్ మినిమం కరెంట్ ఉన్న మార్కెట్ ప్రకారంగా మినిమం 10% అని నువ్వు ఇన్వెస్ట్ అనేది చేయాలి. మినిమం 10% అనేది యూ మస్ట్ ఇన్వెస్ట్. అంటే ఎంత? నువ్వు 1 crore అనుకుంటున్నావు. జస్ట్ ఏ మినిట్. నువ్వు 1 crore అనేది అనుకుంటున్నావు కాబట్టి 1 CR అనేది తీసుకుంటున్నా. 1 CR అనేది తీసుకుంటున్నా. ఈ 1 CR లో 10% ఎంత? ఎంత సార్? 10 lakhs అన్నమాట. ఈ 10 lakhs అనేది ఏంది? కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మీద పెట్టారనమాట. వాళ్ళు 10 lakhs అనేది దే హ్యావ్ అలొకేటెడ్ ఏం అలొకేట్ చేశారు సార్? 10% అంటే ఎంత? 10 lakhs అన్నమాట. దే అలొకేటెడ్ 10 lakhs ఫర్ మార్కెటింగ్ బడ్జెట్. ఇది అర్థమైందా సార్? ఇది అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఈ మాత్రం క్లారిఫికేషన్ ఉంటే కంటే వండర్ఫుల్ థింగ్స్. స్టార్టింగ్ 2 to 3 days థియరిటికల్గా ఉంటుంది సార్, కానీ చెప్పే థియరిటికల్ కూడా అదే స్ట్రాంగ్ పాయింట్స్ అని చెప్తాను సార్. ఇది ఓకేనా? ఇది ఓకేనా? అందరికీ అర్థమవుతుందా? వెరీ గుడ్ మార్నింగ్. నాకు కూడా తెలిసి ఇది చలికాలము, చాలా మందికి చలి పెడుతున్నట్టుంది. ఓకేనా? తప్పదు సార్, మీకోసం మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఓకేనా? నేను 1 CR సేల్స్ టార్గెట్ కావాలంటే మస్ట్ ఇన్వెస్ట్ మినిమం 10% అనమాట. 10 lakhs పెడితే దే హ్యావ్ అలొకేటెడ్ 10 lakhs ఫర్ మార్కెటింగ్ బడ్జెట్. ఆన్సర్ సింపుల్. మళ్ళీ ఇక్కడ నువ్వు 10 lakhs మార్కెటింగ్ బడ్జెట్ పెడితే హౌ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూటెడ్ అంటే మార్కెట్ ఉన్నట్టు రెండు సార్. వన్ ఈజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్, సెకండ్ వన్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. సెకండ్ వన్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. మళ్ళీ టీఆర్ అంటే ఏంటి సార్ అంటే షార్ట్ కట్ అనేది రాస్తున్నాను సార్. TRADITI ట్రెడిషనల్ మార్కెటింగ్ అన్నమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంది? ఒకప్పుడు ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అనమాట. సో నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ ని నేనేమి ఎక్కువ చేయను. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇస్ ఎవర్ గ్రీన్. EVR ఎవర్ గ్రీన్ అనమాట. అన్ని ప్రోడక్ట్స్ డోర్ టు డోర్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కొన్ని సీక్రెట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని కాన్ఫిడెన్షియల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని మనకు కావాల్సిన సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి అనమాట. డోర్ టు డోర్ స్టెప్ చేయలేమన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తారు సార్ అంటే దే ఆర్ గోయింగ్ టు యూస్ సమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఇంకా వేరే కమ్యూనికేషన్ అనేది వాడతారు. సో ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎవర్ గ్రీన్ ఏదైతే అంటున్నానో, ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉంటుందో, రీసెంట్ గా మనకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మళ్ళీ పంచాయత్ ఎలక్షన్స్ వస్తాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మీరు ఎవరైతే తెలంగాణలో ఉంటారో మళ్ళీ ఒక సైక్లిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కంపల్సరీ ఏం కావాలి సార్? హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ దేర్, అంటే వాళ్ళు ఏదైతే గుడ్ చేశారో వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేశారు. ఐ డోంట్ నీడ్ ఎనీ పార్టీ, జస్ట్ చూడండి. ఓకేనా? ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో వాట్ ఆర్ దే కమ్యూనికేషన్ ఛానల్స్. COMMUNICATM కమ్యూనికేషన్ ఛానల్స్. సో వాళ్ళ కమ్యూనికేషన్ ఛానల్స్ ఏంటి సార్? ఫస్ట్ వన్ పాంప్లెట్స్ అనేది ఇస్తారు. PMPHLETS పాంప్లెట్స్ అనేది ఇస్తారు అనమాట. సెకండ్ వన్ పాంప్లెట్స్ అంటే ఇంటింటికి వచ్చి ఏదో అంటే రేపు ఏదైనా షాప్ ఓపెనింగ్ ఉందనుకోండి, ఇట్లా ఉంది అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరింటికి గోల్డ్ కంపెనీస్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో లలిత కావచ్చు, వైభవ్ కావచ్చు, టాటా కావచ్చు, కొన్ని కంపెనీస్ వచ్చేసి అక్కడున్న దగ్గరకు వచ్చేసి ఇలా మా షాప్ ఓపెనింగ్ ఉంది సార్, మంత్లీ స్కీమ్స్ ఉంది, మీరు కావాలంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి 11 months మీరు 11 months మీరు అడ్వాన్స్ గా పే చేస్తే 12th month మీరు ఎంతైతే పే చేస్తారో 1 month అడిషనల్ ఫ్రీ అని చెప్పి దే ఆర్ గోయింగ్ టు మేక్ అ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. లేదు సార్ మీరు ఏదైనా కాలేజ్కి వెళ్ళారనుకోండి, పాంప్లెట్స్ ఉంటాయి, తర్వాత BROUCHRS బ్రౌచర్స్ ఉంటాయి, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళలో చేయొచ్చు సార్. బ్రౌచర్స్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ ఇంతేనా సార్ అంటే లేదు సార్ ఇంకా ఉంది. ఫస్ట్ కాన్సెప్ట్ అయితే ఇది. సెకండ్ కాన్సెప్ట్ ఏంది? హోర్డింగ్స్ అనేది చేస్తారు అనమాట. ఏం చేస్తారు? హోర్డింగ్స్ అనేది చేస్తారు. ఇప్పుడు కూడా FMs అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తారు. సింపుల్ గా చెప్పాలంటే రేడియోస్ కూడా ఇస్తారు. ఇంకా చెప్పాలంటే టెలివిజన్స్ లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తారు అనమాట. ఇంకా చెప్పాలి సార్ అంటే డోర్ టు డోర్ వచ్చేసి చెప్తారు. కరెక్టేనా సార్? ఇదంతా కరెక్టేనా సార్? కరెక్టేనా? పాంప్లెట్స్, బ్రౌచర్స్, హోర్డింగ్స్, FM రేడియోస్, టీవీ, లేకపోతే ఆటో రిక్షా యాడ్స్, లేకపోతే AUTO ఆటో RIKSH ఇప్పటికీ ఇది ఎవర్ గ్రీనే. ఆటో రిక్షా యాడ్స్ అనేది చేస్తుంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చెప్పుకుంటా పోతే మైక్ అనౌన్స్మెంట్ అంటే ఇప్పుడు మొత్తము ఏంటంటే ఈ రిక్షాస్ తీసుకొని, ఆటోస్ తీసుకొని ఒక పొలిటికల్ పార్టీ క్యాంపెయిన్స్ ఎలా చేస్తాయో ఇప్పుడు కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇలా చేస్తున్నాయి. ఇలా చెప్పుకుంటా పోతే లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి సార్. అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు నాకేం కావాలి సార్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ తక్కువ చేయను. ఇన్ రియాలిటీ ఇంకా సబ్జెక్ట్ కాలేదు సార్, జస్ట్ ఇట్స్ బేసిక్. దీని ఒక డెప్త్ అర్థమైతేనే మనకు అర్థమవుతుంది. ఇన్ రియాలిటీ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఓకేనా? ఐ నీడ్ టు ప్రమోట్ ప్రమోట్ మై ప్రోడక్ట్స్. PRODUCTS. నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనుకో, ప్రోడక్ట్ కానీ సర్వీస్ ని కానీ నువ్వు చేస్తావు అనమాట.
ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎవరికీ సరిగ్గా లేదు. అట్ ద సేమ్ టైమ్ చలికాలం కాబట్టి చాలామంది కొంచెం లేట్‌గా లెవ్వడం అనేది ఉంటుంది. బాడీ ఒకటి ప్రాబ్లమ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్‌గా యోగా చేయాలి. బాడీ ఫిట్‌నెస్ అనేది కావాలి. లేకపోతే మీ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది. ప్రొడక్ట్ చాలా మందికి రీచ్ కావాలంటే ఐ హావ్ స్టార్టెడ్ ఎ బిజినెస్. ఐ నీడ్ టు ప్రమోట్ మై ప్రొడక్ట్స్ ఆర్ బిజినెస్. వాట్ ఆర్ ద ఛాన్సెస్? ఇప్పుడున్న మార్కెట్‌లో నేనేం చేస్తాను సార్ అంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్ సార్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ ప్రింట్. ఐ విల్ ప్రింట్ సమ్ పాంప్లెట్స్. సమ్ PAMPHLETS పాంప్లెట్స్ అనేది చేస్తాను. ఫర్ మై బిజినెస్. ఫర్ మై బిజినెస్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఐ విల్ ప్రింట్ సమ్ పాంప్లెట్స్ ఫర్ మై బిజినెస్. నేనున్నది ఎల్బీ నగర్ సార్. నేనున్నది ఎల్బీ నగర్. ఇక్కడ లాక్స్ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. లాక్స్ ఆఫ్ పాపులేషన్ అనేది ఉంటుందన్నమాట. PUOPULAT పాపులేషన్ అనేది ఉంటుంది. నేనేం చేస్తున్నాను? A4లో 50%. సో, ఐ హావ్ టేకెన్ A4. A4 సైజ్ మీకు ఉంటుంది కదా! మీ రెజ్యూమే ప్రింట్, ఫిజికల్ ప్రింట్ అనేది తీస్తారు కదా! దాంట్లో నేనేం చేస్తున్నా 2 పాంప్లెట్స్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నా. PAMPHLETS 2 పాంప్లెట్స్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నా. సో, నా లాక్స్ ఆఫ్ పీపుల్‌కి పంచాలంటే నేను 1,00,000 పాంప్లెట్స్ అనేది జస్ట్ యాస్ ఎ ట్రయల్ ఐ యామ్ ప్రింటింగ్ ప్రింటింగ్ అప్రాక్స్ 1,00,000 పాంప్లెట్స్ అనేది నేను ప్రింట్ అనేది చేస్తున్నా. మళ్ళీ ఇది 1,00,000 పాంప్లెట్స్‌కి ఎంత అవుతుంది సార్ చార్జెస్ అంటే వెన్ ఐ నీడ్ టు ప్రింట్ అంటే A4 సైజ్‌లో 50 అంటే ఒక A4 సైజ్‌లో ఫ్రంట్, బ్యాక్ చూసుకుంటే 2 పాంప్లెట్స్ వస్తాయి. ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. అలా నేను ప్రింట్ చేయాలంటే మినిమమ్ అంటే దానిదొక పేపర్ ఒక మందం ఉంటుంది. కలర్ ఒకటి ఉంటుందన్నమాట. వే ఆఫ్ ప్రింటింగ్ టైప్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనకొద్దు సార్. అలా మీరేమైనా ప్రింట్ చేయాలంటే ఆన్సర్ ఈస్ సింపుల్. దే ఆర్ గోయింగ్ టు చార్జ్ మినిమమ్ 10,000 టు డిపెండ్స్ అపాన్ ద జీఎస్ఎం, పేపర్ క్వాలిటీ ఎక్స్‌వైజెడ్ థింగ్స్ 10,000 టు 25,000 అనేది తీసుకుంటారు సార్. నేనేం చేస్తున్నా చాలా చీప్‌గా 10,000 అనేది తీసుకుంటున్నా. ఎంత సార్? 10,000 ప్రింటింగ్ కాస్ట్ అనేది అయింది. అంటే ఒక్కొక్కటి 10 పైసలు పడుతున్నట్టు. నీకు 20 పైసలు పడిందనుకోండి 20,000 అవుతుంది. 25 పైసలు పడింది ఒక పాంప్లెట్ అనుకోండి 25,000 అవుతుంది. నేనేం రాస్తానంటే ఐ విల్ మేక్ ఎ చీప్ క్వాలిటీ. అంటే ఉన్నదున్నట్టు ఫస్ట్ ఎందుకు రిస్క్ సార్? అదే 1,00,000 పాంప్లెట్ ఇవ్వండి. నేను చాలా మందికి పంచుకుంటాను. ఎవరికైతే అవసరం ఉందో వాడు చూస్తాడు కాబట్టి నేను 10,000 ఇచ్చేసి క్వాలిటీ సంబంధం లేదు, పేపర్ క్వాలిటీ సంబంధం లేదు. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ వచ్చినా సరే, కలర్ ప్రింట్ వచ్చినా అంటే కలర్ షీట్ మీద బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ మీరు చూస్తుంటారు. అలా వచ్చినా పర్వాలేదని చెప్పి నేను ప్రింట్ అనేది చేపిస్తా. హమ్మయ్య! అట్ ఫైనల్లీ ఐ ఫైనల్లీ ఐ ఫైనల్లీ గాట్ 1,00,000 పాంప్లెట్స్. 1,00,000 PAMPHLET అంటే ప్రింట్ ఇవ్వకముందు ఇవ్వాలి అంటాము. ప్రింట్ ఇచ్చిన తర్వాత హౌ టు డిస్ట్రిబ్యూట్. ఒక్కసారి చూడండి సార్. హౌ కెన్ ఐ హౌ కెన్ ఐ హౌ క్యాన్ ఐ ఐ DISTRIBUT డిస్ట్రిబ్యూట్ దిస్ టు ద నీడీ పీపుల్. NEDY నీడీ PEOPL అని చెప్పేసి నేను రాస్తున్నానన్నమాట. హౌ షుడ్ ఐ డిస్ట్రిబ్యూట్ దిస్ నీడ్ హౌ కెన్ ఐ డిస్ట్రిబ్యూట్ దిస్ టు నీడీ పీపుల్ అని చెప్పేసి రాస్తున్నా. ఫస్ట్ వన్ ఏంది? సో, ఇది మనదే కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఐ విల్ డూ డోర్ టు డోర్ అని చెప్పేసి రాస్తున్నా. కరెక్టేనా సార్ ఇది? నాదే కంపెనీ కాబట్టి నేను డోర్ టు డోర్ అనేది రాస్తాను. కరెక్టేనా సార్ ఇది? ఈస్ దిస్ కరెక్ట్? సార్ అర్థమవుతుందా నా లాంగ్వేజ్? ఏమైనా ఇబ్బందిగా ఉందా? కఠినంగా ఉందా ఏమైనా? సింపులేనా నా లాంగ్వేజ్? సార్ నా లాంగ్వేజ్ సింపులేనా? యాహ్! ఈ లాజిక్ అర్థమైతే యూ క్యాన్ డూ వండర్‌ఫుల్ థింగ్స్ అండి. జస్ట్ హోల్డ్ ఆన్. నేను నా కంపెనీ కాబట్టి నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను ఇంటింటికెళ్ళి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నేనేం చేస్తున్నాను? ఐ విల్ డూ డోర్ టు డోర్ డోర్ టు డోర్ అని చెప్పేసి చేస్తున్నా. లేదు సార్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా పిలుస్తానన్నమాట. మై ఫ్యామిలీ, మై ఫ్యామిలీ ప్లస్ ఫ్రెండ్స్‌ని కూడా పిలుస్తా. ఎందుకు సరే మావాడు చాలా కష్టపడుతుండు. కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇవాళ రేపు కొంచెం కల్చర్ బాగుంది కాబట్టి వాళ్ళని వీళ్ళని పిలుస్తా. మా ఫ్యామిలీ రిలేటివ్స్ వస్తారా? నా ఫ్యామిలీ వస్తుందా? లేకపోతే ఫ్రెండ్స్ వస్తారో తెలీదు. దే విల్ డూ అన్నమాట. సరే సార్. హౌ దే ఆర్ గోయింగ్ టు అంటే ఎంత అని పంచుతారు సార్? హౌ మెనీ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్? హౌ మెనీ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్? గోయింగ్ టు DISTRABUT. నీకు సిగ్గు తప్పుగా అనుకోకండి సార్. నా బిజినెస్ కాబట్టి కొంచెం మొహమాటం ఉంటుంది, సిగ్గు ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితేనే మనం బిజినెస్ అనేది చేయగలుగుతాం. సరే ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసినా ప్రాపర్‌గా చెప్పే కెపాసిటీ కూడా ఉండాలి. ప్రాపర్‌గా నువ్వు పాంప్లెట్ ఇస్తే అది ఏ పాంప్లెట్ అయినా సరే, విజిటింగ్ కార్డ్ అయినా సరే రియల్ టైమ్‌లో నువ్వు పాంప్లెట్ ఎందుకు ఇస్తున్నావో వాళ్ళకి తెలియకుండా పాంప్లెట్ ఇస్తే ఎవ్వడు మిమ్మల్ని పట్టించుకోరు సార్. సో, నువ్వు పాంప్లెట్ ఇస్తున్నప్పుడు ఒక పద్ధతిగా ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 'మహేష్ బాబు' డైలాగ్ ఉంటుంది కదా! అంతఃకరణ శుద్ధితో నీ బిజినెస్‌ని నువ్వు ప్రాపర్‌గా ప్రమోట్ అనేది చేయాలి. సార్ ఇట్లా షాప్ ఓపెన్ చేశాం సార్. ఫస్ట్ 2 డేస్ వచ్చేసి మీకు కావాలంటే మీరు ఏది తీసుకున్నా గానీ 5% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది. అది గోల్డ్ అయితే గోల్డ్, స్కిన్ కేర్ అయితే స్కిన్ కేర్, లేకపోతే ఆయుర్వేదిక్ అయితే ఆయుర్వేదిక్, లేకపోతే జిమ్ అయితే జిమ్, ఫిట్‌నెస్ అయితే ఫిట్‌నెస్.
ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎనీథింగ్ అన్నమాట. నువ్వు ఎప్పుడైతే అంత డీటెయిల్గా చేస్తావు నిన్ను పట్టించుకుంటారు, నీతో మాట్లాడతారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని నీతో చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవుతున్నారో దే హ్యావ్ ఎంగేజ్డ్ అనమాట. సో నీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఎన్ని చేస్తావు సార్ నువ్వు? రోజు 100 మంది ఇళ్ళని తిరుగుతావా, 200 మందిని తిరుగుతావా? సో నీ దగ్గర 1 lakh పాంప్లెట్స్ ఉన్నాయి సార్. నువ్వు షార్ట్ టైంలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే నీకు షార్ట్ టైంలో మంచి బిజినెస్ అనేది వస్తుంది. నేను ఈ రోజు 100, రేపు 100, వచ్చే నెల 100, రెండో నెల 100, మూడో నెల 100 డిస్ట్రిబ్యూట్ చేసిన అనుకో, నీకు 2 సంవత్సరాలైనా కానీ బిజినెస్ రాదు. సో నువ్వు ఏదైతే మార్కెటింగ్ మెటీరియల్ అనేది ప్రింట్ చేసినావో, సో యూ మస్ట్ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ ఫాస్ట్ అనమాట. లేకపోతే దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. రేపు మార్కెట్ ఏదైనా ఆఫర్ వచ్చి ఏదైనా అయిందనుకో, ప్యాంప్లెట్స్ అన్ని కల్లాస్ మొత్తం తీసుకొని పోయి డస్ట్బిన్లో కానీ స్క్రాప్లో కానీ వేసుకోవాలి. సో ఎక్స్పైరీ డేట్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఐ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ ఆల్ విత్ ఇన్ 1 month అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నా. 1 monthలో అంటే 1,00,000 పాంప్లెట్స్ ఉన్నాయి సార్. నువ్వు కొన్ని 1,00,000 పాంప్లెట్స్ పంచుతావంటే కాదు. సో నీతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు, దే విల్ టేక్ ఏ రిస్క్. 1 డేనో 2 డేస్నో ఒక రోజు ఆఫీస్ డుమ్మా కొట్టో, మా అంటే 5 days క్యాంపెయిన్ చేయవచ్చు. తర్వాత ఏమవుతుంది సార్, ఎవరు పట్టించుకోరు. సార్ ఇంకేదైనా ఆప్షన్ ఉందా సార్ అంటే ఎస్ ఉంది. ఆ ఆప్షన్ ఏందో తెలుసా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ మీరు చూస్తుంటారు అన్నమాట. అదేంటి సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది న్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇస్తారు, అంటే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తారు. కరెక్టేనా సార్? డన్. 4th వన్ వచ్చేసి ఏం చేస్తారు తెలుసా? దే విల్ డూ అంటే మార్కెట్లో ఏదైతే లేబర్, తప్పు అనుకోకండి సార్, మార్కెట్లో లేబర్ డైలీ వేజ్ అర్నర్స్ అనేది ఉంటారు అనమాట. డైలీ గిగ్ వర్కర్స్ అనేది ఉంటారు. టెక్నికల్గా చెప్పాలంటే గిగ్ వర్కర్స్ అంటాం, WRKERS అంటే లేబర్స్ అనుకోవచ్చు. డైలీ దొరికే మనకు లేబర్స్ ఉంటారు. పొలిటికల్ క్యాంపెయిన్లో వాళ్ళు కూడా తిరుగుతుంటారు కాబట్టి తప్పు అనుకోకండి. ఇక్కడ మా ఫాదర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, నేను కూడా ఉండొచ్చు, తప్పు అనుకోకండి. అడ్డాస్ ఉంటాయి, అక్కడ పోతే లేబర్ అనేది దొరికిపోతుంది. వాళ్ళకు డైలీ ఏం చేస్తాను, ఓ 500 రూపీస్ ఇస్తాను, ప్లస్ ఫుడ్ కూడా ఇస్తాను. సరే ఇట్లా మా బిజినెస్ ఉంది, PMPH LETS ప్యాంప్లెట్స్ పంచమంటే వస్తారనమాట. ఇలా కూడా నేను తీసుకున్నాను అనుకోండి, దీనికి ఒక క్యాల్కులేషన్ చూడండి ఎంత అవుతుందో. సో వెన్ ఐ డిస్ట్రిబ్యూట్ దిస్ వన్, నేను 10 మందిని తీసుకున్నా, ఒక్కొక్కరికి నేను 1000 ఇచ్చినాను అనుకో, ఒక్కొక్కరికి 1K ప్యాంప్లెట్స్ ఇచ్చిన అంటే ఎంత అవుతుంది సార్? 10,000 ప్యాంప్లెట్స్ అవుతుంది. ఇంటూ 10 days డిస్ట్రిబ్యూట్ చేస్తా. అర్థమైందా సార్? నేను ఐ హ్యావ్ హైర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐ హ్యావ్ హైర్డ్ 10 మెంబర్స్, 10 MEMBRS 10 మెంబర్స్, లేకపోతే మీకు టెక్నికల్గా చెప్పాలంటానికి 10 గిగ్ వర్కర్స్ అంటాను. గిగ్ WRKERS టెంపరరీ అనుకున్నా. సో వాళ్ళతో 1,000 ప్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేపిస్తా. PMPH LETS ప్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేపిస్తా. సో ఈ 10,000 అంటే డైలీ ఎంత అవుతుంది? 10,000 ప్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్స్ అనేది అవుతుంది అనమాట. సో నాకు 10 days ఇంటూ 10 people, 10,000 10 days ఇంటూ డైలీ 10,000 కాబట్టి నాకు ఎంత అవుతుంది సార్? ఇది దగ్గర 1 lakh ప్యాంప్లెట్స్ అనేది ఉంది. అంటే దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ సార్. దిస్ ఈజ్ EXPECTITATN, దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్. ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓకేనా? సరే సార్, నిజంగా 1000 పంచే కెపాసిటీ ఉందా సార్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వు ఇస్తున్న లెక్కకి వాళ్ళ దగ్గర ఇచ్చిన ప్యాంప్లెట్స్కి సింపుల్గా ఏం చేస్తారు తెలుసా? మా అంటే ఓ 50 లేకపోతే 100 లేకపోతే మహా అంటే సింపుల్గా చెప్పాలంటే ఓ 200 చేస్తారు. మిగిలిన 80% ఆఫ్ ద విల్ బీ ఇన్ స్క్రేప్ యార్డ్, SCRAP, స్క్రేప్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? అంటుంటాం కదా, సీసా డబ్బా పేపర్ పాత ఇనుప సామాన్ అని, ఆ స్క్రాప్కి వెళ్ళిపోతుంది అనమాట. SCRAP స్క్రాప్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఇనుప సామాన్ ఉంటుంది కదా, వేస్ట్ పేపర్ వేస్ట్ మెటీరియల్ తీసుకొని మీకు ఎంతో రెవెన్యూ ఇస్తారు కదా, వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ 80% లాస్ ఉంటుంది సార్. నీకు 80% లాస్ పక్కనే పెడితే నువ్వు 500 రూపీస్ పర్ డే ఇవ్వాలి, ఇంటూ 10 మెంబర్స్కి ఇవ్వాలి. అంటే నీకు డైలీ ఎంత సార్ అంటే నీ దగ్గర ఉన్న 1 lakh ప్యాంప్లెట్స్ 10,000 రూపీస్ పెట్టి నువ్వు ఏదైతే ప్యాంప్లెట్స్ ప్రింట్ చేయించినావో, నువ్వు డైలీ 500 ఇచ్చి 10 మెంబర్స్కి నువ్వు తీసుకుంటే ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వాళ్ళకు డ్రెస్ కోడ్ అదని ఇదని గుడ్ బ్యాడ్ చెప్పేసి ఇవన్నీ ఇస్తావు కాబట్టి వాళ్ళు చేస్తారో లేదో తెలియదు. దిస్ ద ఫస్ట్ ఆప్షన్. సో నువ్వు డైలీ 5,000 పెట్టాలి ఇంటూ 10 days అన్నమాట. అంటే నువ్వు 10,000 ప్యాంప్లెట్స్ అంటే 10,000 వర్త్ 1 lakh ప్యాంప్లెట్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే నీకు 50,000 అడిషనల్ కాస్ట్ అనేది కావాలన్నమాట. ప్లస్ ఫుడ్ అనేది 10,000 అంటే డైలీ వాళ్ళకు 10 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక ఆఫ్టర్నూన్ లంచ్ అన్నా పెట్టాలి కాబట్టి ఒక్కొక్కరికి 100 రూపాయలు వేసుకున్న 10 మెంబర్స్కి ఎంత అవుతుంది సార్? 10,000 రూపీస్ అవుతుంది. అంటే డైలీ 100 రూపాయలు, ఓపెన్గా చెప్పాలంటే 10 మందికి 1000, 10,000కి 10 డేస్కి ఎంత అవుతుంది సార్ అంటే 10,000 రూపీస్ అన్న అవుతుంది. సో 10,000 రూపీస్ ఫుడ్ అనేది అవుతుంది.
ఇంతేనా సార్ అంటే మళ్ళీ వాళ్ళకు డ్రెస్ కోడ్ గుడ్ బ్యాడ్ ఉంటే మళ్ళీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నువ్వు 1 lakh ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అది 5,000 అడిషనల్ ఎక్స్పెన్సెస్ అనేది తీసుకుంటున్నా. సో నువ్వు ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఏంది, నువ్వు 1 lakh ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే నీకు అయిన ఖర్చు ఎంత, జస్ట్ 10,000 అనమాట. ప్లస్ డిస్ట్రిబ్యూట్ కావాల్సిన ఖర్చు ఎంత, 60,000 నువ్వు పెట్టాలి. అంటే నువ్వు 1 lakh ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే నీకు 70,000 మీద ఖర్చు ఉంది. కానీ ఇది ఏమవుతుంది సార్ అంటే 100% చేస్తారంటే దీని ఒక క్వాలిటీ వచ్చేసి సూపర్ ఉంటుంది, సూపర్ అనేది ఉంటుంది. ప్లస్ 50-60% విల్ బి స్క్రాప్డ్. 50-60% ఆఫ్ PAM PH LET ప్యాంప్లెట్స్ విల్ బి స్క్రాప్డ్ అనమాట. SCRAPED అంటే థ్రోన్ అవే. సింపుల్గా చెప్పాలంటే THROWN థ్రోన్ అవే అనేది చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ డిగ్నిటీ అనేది ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా, వి క్యాన్ జడ్జ్ కాబట్టి. ఓకేనా, సింపుల్గా చెప్తున్నా. ఇది అర్థమైందా సార్, ఇది కరెక్టేనా, ఇది కరెక్టేనా రియల్ టైంలో? ఓకే శ్యామ్ సార్, ఇది కరెక్టేనా, ఇదంతా కరెక్టేనా? ఇది నిజంగా నువ్వే స్టార్ట్ చేయాలంటే నువ్వు 1 రోజు 2 రోజులు 3 రోజులు పంచుతావు సార్, అయిపోతుంది. సో ఇదేంటిది, ఇది మ్యాన్ పవర్ తీసుకొని చేస్తే వెన్ ఐ టేక్ మ్యాన్ పవర్, సింపుల్గా చెప్పాలంటే వెన్ I take manpower, this is the issue. When I take manpower, POWR power, this is the issue. అంటే 1 month కంప్లీట్ చేయాలి కాబట్టి 10 days చేసుకుంటారా, 20 days చేస్తారా, 30 days చేస్తారా, మీ ఇష్టం. When I take manpower, this one. లేదు సార్ నాకు న్యూస్ ఏజెన్సీ తెలుసు, I have a న్యూస్ అంటే I have contacted C1TSCTED, contacted న్యూస్ పేపర్ PAPR AGENC అని చెప్పేసి తీసుకున్నా, న్యూస్ పేపర్ ఏజెన్సీ కానీ తీసుకున్నా. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క ప్యాంప్లెట్ ఏదైతే ఉంటుందో 1 ప్యాంప్లెట్ 1 PAM PH LET వాళ్ళు 1 ప్యాంప్లెట్ తీసుకొని ఒక న్యూస్ పేపర్లు ఇవ్వడానికి దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ మినిమం 10 పైసా to 20 పైసా అనేది ఛార్జ్ చేస్తారు. సింపుల్ క్యాల్కులేషన్. సో ఒక న్యూస్ పేపర్లో నీ యొక్క మార్కెటింగ్ మెటీరియల్ ఒక ప్యాంప్లెట్ పెట్టాలంటే దే విల్ ఛార్జ్ మినిమం 10 పైసా to 20 పైసా అనేది ఉంటుంది. సరే బై, నువ్వు మంచోనివి కాబట్టి సార్ ఇదంతా నాకు 20 డేస్లో చేయనా, డైలీ 20 డేస్లో చేయనా, డైలీ నాకు ఏం చేస్తావు 500 ప్యాంప్లెట్స్ లాగివ్వు అంటే ఎంత అవుతుంది సార్, డైలీ 500, 10 డేస్కి ఎంత అవుతుంది సార్ 5,000, 20 డేస్కి ఎంత అవుతుంది సార్, ఒక్కసారి క్లారిఫికేషన్ చేయండి సార్, హౌ దే ఆర్ గోయింగ్ టు డూ అని చెప్పేసి. ఒక పర్సన్కి ఇంత వేస్తే కంప్లీట్ వేస్ట్ మెటీరియల్ అయిపోతుంది, వాళ్ళ కుప్పలు ఉంటుంది, కుప్పల్లాగా మొయ్యాలన్నమాట. ఒక సైకిల్ మీద పెట్టుకుంటారు, వెహికల్ మీద పెట్టుకుంటారు, ఇంత హైట్తో ఇసురుతారన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే నేను ఏం చేస్తున్నా 20 డేస్ ఓకేనా, 20 డేస్ డైలీ 500 లాగా అంటే ఎంత అవుతుంది సార్, నేను ఒక పర్సన్కి నేను 20 డేస్ ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చాను అంటే సింపుల్గా బాబు నేను నీకు డైలీ 500 ప్యాంప్లెట్స్ ఇస్తాను, 20 డేస్ పంచు, నాకు దగ్గర 10,000 ప్యాంప్లెట్స్ అని నీ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. నేనేం చేస్తున్నాను, ఇలా 20 డేస్ ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్కి ఎంత అవుతుంది సార్, ఈస్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్. జస్ట్ చూడండి సార్, వెన్ ఐ మేక్ ఏ క్యాల్కులేట్ సరిగ్గా తనతో మంచిగా మనం మార్కెటింగ్ చేయించుకోవాలంటే సో నేనేం చేస్తున్నా 10 పైసా కాబట్టి నేనేం రాస్తున్నా 0.10, ఇక్కడ చూడండి జస్ట్ ఎ మినిట్, 0.10 అని చెప్పేసి తీసుకున్నా, 10 పైసా అని తీసుకుంటున్నా, ఇంటూ ఎన్ని ప్యాంప్లెట్స్ సార్, దగ్గర 10,000 ప్యాంప్లెట్స్, 1 2 3 4 5 సారీ 10,000 ప్యాంప్లెట్స్ కావాలి. ఎంత అవుతుంది, అతనికి 1,000 రూపాయలు ఇవ్వాలన్నమాట. ఓపెన్గా చూడండి సార్, ఇదే సూపర్ మెటీరియల్, మినిమం 10,000 నుంచి అంటే ఇక్కడ చూడండి ఎంత అవుతుంది సార్, 10,000 ప్యాంప్లెట్స్ పంచాలి. ఒక పర్సన్కి 20 డేస్కి నేను 1,000 రూపీస్ ఇస్తున్నా, అతను 1,000 రూపీస్ ఇస్తే చేస్తాడా 2,000 ఇస్తే చేస్తాడా నాకు తెలియదు. సో ఐ నీట్ ఇన్వెస్ట్ 1,000 పర్ బాయ్, 1,000 పర్ పేపర్ బాయ్ అని చెప్పేసి రాస్తున్నా, 1,000 పర్ పేపర్ బాయ్. క్లియరా సార్ ఆన్సర్? సో ఇట్లా నేనేం చేస్తున్నా, ఐ నీడ్ టు హైర్ ఎంతమందిని హైర్ చేసుకోవాలి సార్, 10 మెంబర్స్ని హైర్ చేసుకోవాలి. 10 into 1,000 పర్ బాయ్ కాబట్టి 10,000 రూపీస్ అవుతుంది. మళ్ళీ తను పంచుతాడా అంటే ఎస్, హీ విల్ డిస్ట్రిబ్యూట్ DISTRIBUT డిస్ట్రిబ్యూట్ ఇన్సైడ్ న్యూస్ పేపర్ అనమాట, NEWS న్యూస్ PAPR పేపర్. కానీ ఏమవుతుంది సార్, ఒక్కొక్క పేపర్లు ఏమవుతుంది, ఒక్కొక్క న్యూస్ పేపర్లు ఏమవుతుంది, 1 న్యూస్ పేపర్లు ఏముంటుంది, NEWS న్యూస్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, నువ్వు ఎంతైతే వాళ్ళతో బాగా మాట్లాడి ఎంతైతే అమౌంట్ ఇస్తావో మినిమం పర్ బాయ్కి 1,000 రూపీస్ నువ్వు ఇస్తే అతను చేస్తాడనమాట. అతను చేస్తాడో తెలియదు, మినిమం 1,000 రూపీస్ పర్ బాయ్ ఇవ్వాలి. నువ్వు మంచిగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, మంచిగా క్వాలిటీగా చేయాలంటే ఆయనకి 2,000 ఇస్తావా 20 డేస్కి, 3,000 ఇస్తావా 4,000 ఇస్తావా అతని చేతిలో ఉంటుంది. అతను ఎంత క్వాలిటీగా డిస్ట్రిబ్యూట్ చేస్తే అంత ఉంటుంది. ప్రాపర్గా మాట్లాడుకోవాలి. ఒక న్యూస్ పేపర్లో 1 ప్యాంప్లెట్ ఉండొచ్చు, PMPHLET ప్యాంప్లెట్ ఉండొచ్చు, ఆర్ MULTIPL మల్టిపుల్ ఉండొచ్చు. అతను కోపుకున్నంత వరకు హీ విల్ డిస్ట్రిబ్యూట్, హీ విల్ యాడ్ ఇట్. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ SCRAP అనేది వెళ్ళిపోతుంది. కరెక్టేనా సార్,
ఇది కూడా కరెక్టేనా? ఇది కూడా కరెక్టేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇది కూడా కరెక్టేనా సార్? ఏమన్నా బోరింగ్‌గా ఉందా? ఇట్స్ ఎ థియరిటికల్, తప్పదు. 3, 4 డేస్ వెయిట్ చేయండి అంతే. కరెక్టేనా ఇది? ఇంత కష్టపడి నేను చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ డోర్ టు డోర్ స్టెప్ అనేది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. సెకండ్ వన్ ఇంకేదైనా ఉందా అంటే న్యూస్ పేపర్. ఇలా చేసుకుంటా పోతే అయిపోతుంది. సో దిస్ ఈస్ వన్. సరే ఇక్కడ ఏమవుతుంది సార్, ఎక్కడ పోయినా సరే ఏమవుతుంది సార్ అంటే ఒకటి మిస్ అవుతుంది అనమాట. ట్రాకింగ్ మిస్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ట్రాకింగ్ అంటే నువ్వు ఇచ్చినావు, నీ వరకు వచ్చిందా లేదా, ఒకవేళ వచ్చినా కానీ అనుమానం అనేది ఉంటుంది. దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను ఒక టీవీ యాడ్ అనేది ఇచ్చాను అనమాట. ఐ హ్యావ్ గివెన్ గివెన్ టీవీ యాడ్ అనమాట. నేను ఒక టీవీ యాడ్ అనేది ఇచ్చాను. పర్ డే వచ్చేసి వాళ్ళు 1 lakh అడిగారు అనమాట. 1 lakh అడిగారు. సో నేను నెల మొత్తం చేయమంటే కష్టం కాబట్టి, సో ఏదన్నా మూవీ రేపు రిలీజ్, నెక్స్ట్ వీక్ రిలీజ్ అంటే ఏ విధంగా అయితే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అట్లా ఇవ్వడానికి లోకల్ బడ్జెట్ లో ఐ హావ్ గివెన్ ఓ 10 days కి నేను 1 lakh అనేది ఇచ్చాను. అంటే లోకల్ టీవీ, నాట్ టాప్ మోస్ట్ ఛానల్స్, లోకల్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గట్టిగా తీసుకుంటారు సార్. ఎందుకంటే పదే పదే కొడుతుంటారు. సో మీరు ఈనాడు, సాక్షి, ఏబిఎన్, V6 న్యూస్, తెలంగాణ ఏది తీసుకున్నా సరే ఈ లెవెల్లో ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, వన్ టైం వేస్తుంటారు, స్క్రోలింగ్ చేస్తుంటారు, గట్టిగా అమౌంట్ అనేది ఉంటుంది. నేనేమంటున్నా, ఐ హ్యావ్ గివెన్ టీవీ యాడ్స్ 1 lakh ఫర్ 10 days ఇన్ ఏ లోకల్ ఛానల్, లోకల్ CHANNEL అనేది ఇస్తున్నా. అంటే దాని లోపల వ్యూవర్స్ ఎంత ఉందో కౌంట్ ఉంటుందన్నమాట. VIEWRS ఎవరైతే ఛానల్ చూస్తున్నారో, ఎంతమంది ఇప్పుడు ఓపెన్ చేస్తే వాళ్ళు లైవ్ గా ఎంతమంది చూస్తున్నారు, డైలీ ఎంతమంది చూస్తున్నారు, పర్ మంత్ ఎంతమంది చూస్తున్నారు, నువ్వు 10 days చేస్తే 10 days లో ఎంతమంది చూపిస్తున్నావు అని చెప్పేసి ఉంటుంది తప్ప లాస్ట్ ఏముంటుంది తెలుసా, ఇగో 10 days లో నీ బిజినెస్ అనేది ఇంతమందికి వెళ్ళింది, డైలీ ఇంతమంది చూశారు, ఈ టైంలో ఉందని చెప్పేసి ఒక బిట్ ట్రాకింగ్ అనేది ఉంటుంది, స్మాల్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. స్మాల్, ఓకే, గుడ్. కంపేర్ టు ఆల్ యూ హ్యావ్ ఏ గుడ్ ట్రాకింగ్ అనేది రాస్తున్నా. గుడ్ TRACK ట్రాకింగ్ కంపేర్ టు ఆల్, COMPARD కంపేర్ టు ఆల్ అబౌవ్. సో నీ ఛానల్ ఎందుకు ఓపెన్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎవరు చూస్తారు సార్, ఎవరికి కావాలనేది వాళ్ళకి తెలియదు. అదే V6, ABN, లేకపోతే నీకు నచ్చిన ఈనాడు, నీకు నచ్చిన ఇంకేదైనా మంచి ఛానల్ వేస్తే బాగా గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ బాగుంటే నీ బ్రాండ్ వాళ్ళకి కనిపిస్తుంది తప్ప అంతకుమించి ఉండదు. ఒకవేళ నువ్వు ఇచ్చినావు బై, కానీ ఇక్కడ 100% ట్రాకబుల్ అంటే ఇక్కడ ఉన్న నేను చేసిన టాప్ 3 లిస్టెడ్ రీజన్స్, టాప్ త్రీ అబౌవ్ లిస్టెడ్ రీజన్స్, అబౌవ్ LIST లిస్టెడ్ RES రీజన్స్ డోంట్ హ్యావ్ ట్రాకింగ్ అన్నమాట. ట్రాకింగ్ అంటే ఏంది? సరే సింపుల్, ఒక టీవీ యాడ్ అనేది వచ్చింది. ఇది ఎవరు చూసారు సార్? మేల్ చూసిరా, ఫీమేల్ చూసిరా, కిడ్స్ చూసిరా, ప్లస్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంది, వాళ్ళ జెండర్ ఏంది, మేలా ఫీమాలా, ప్లస్ వాళ్ళకు టార్గెట్గా వెళ్ళిందా లేదా. దిస్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నమాట. కంపేర్ టు ఆల్ టీవీ హాస్ సమ్వాట్ గుడ్ అంటే దాని ఉంటుంది సార్. అందుకనే ఎవ్రీ బ్రాండ్ విల్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇక్కడ నేనేమంటున్నాను, టీవీ యాడ్ అనేది చూసిరు, వాళ్ళు మేల్ చూసిరా, మీకోసం అది కూడా రాస్తున్నా, మేల్ చూసిరా, ఫీమేల్ చూసిరా, కిడ్స్ చూసిరా, ఏజ్ వాళ్ళు చూశారు, ఏజ్ చూసి మేలు ఫీమేల్ ప్లస్ టార్గెట్ ఆడియన్స్, వాళ్ళు నిజంగా వాళ్ళకి అవసరం ఉందా లేదా అని తెలియదు అనమాట. ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ AUDINC, టార్గెట్ ఆడియన్స్ అని అనొచ్చు, రైట్ ఆడియన్స్ అని అనొచ్చు అనమాట. దిస్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, అది పాసిబుల్ అయినా దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, నాట్ POSSIBLE. లేదు సార్, ఇంకొంతమంది ఉంటారు అనమాట. ఏంది సార్ అంటే ఇప్పుడు మొత్తం DTH సీజన్ కాబట్టి, OTT సీజన్ కాబట్టి అంటే OTT ఎరా నడుస్తుంది కాబట్టి నేనేమంటున్నాను సార్ అంటే వాళ్ళొక మెయిల్ ఐడి ప్లస్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవుతారు కాబట్టి, వాళ్ళు తీసుకున్న సబ్స్క్రిప్షన్ SUBSC RIPTN సబ్స్క్రిప్షన్ కాబట్టి, లేకపోతే వాళ్ళు తీసుకున్న టీవీ మోడల్స్ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఏ టీవీలో నా ఛానల్స్ ఎక్కువ చూస్తున్నారు, ఎలాంటి నెట్వర్క్లో చూస్తున్నారు, వాళ్ళ దగ్గర ట్రాకింగ్ ఉంటుంది. ఎవరైతే డిష్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు అడిషనల్గా మార్కెటింగ్ అనేది చేసుకుంటారు, అది మనకు సంబంధం లేదు. సో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందంటే దే విల్ డూ లాట్ ఆఫ్ మార్కెటింగ్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, దే విల్ నో బట్ డోంట్ టార్గెట్ యూ 1-to-1 అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, వాట్సాప్లో చాలా మంది ఉంటారు కాబట్టి, కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మీకు 1-to-1 మెసేజ్ అంటే మీరు నెలకు 200, 300, 500 కడతారు కాబట్టి మీకు మెసేజ్ అనేది పంపిస్తారు. అక్కడ వరకు ఉంటుంది, మాస్ మార్కెటింగ్ అనేది చేసుకోరు. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏదైనా కావాలా సార్ అంటే ఎస్, ఇక్కడ వచ్చేసి ఏంది, సమ్ గుడ్ ఉంది, గుడ్ అండ్ బ్యాడ్ కూడా ఉంది. కరెక్టేనా సార్? ఇదంతా కరెక్టేనా ఇది ఇక్కడ వరకు ఓకేనా అందరికి? సార్ ఇక్కడ వరకు ఓకేనా? అండ్ ద టైమ్ ఇస్ 7:37. నౌ ఐఎమ్ కమింగ్ హియర్. నౌ I am in digital marketing.
అరే బాబు నువ్వు లక్షల కొద్దీ నువ్వు ఏదైతే పెడుతున్నావో నాకు నీ ₹1,00,000 బడ్జెట్‌లో నాకు 50% ఇవ్వయి అంటున్నా. నాకు ₹1,00,000 బడ్జెట్‌లో 50% అంటే ఏంది? నీకు 10,00,000 మార్కెటింగ్ స్పెండ్ ఉంటే దాని లోపల 50% కూడా కాదు నాకు 1,00,000 నువ్వు 1,00,000 ఇస్తే ఏం చేస్తున్నావు తెలుసా? వెన్ యూ గివ్ మీ 1,00,000 ఇన్ digital marketing, if you give me 1,00,000 in digital marketing, I will target the right audience అన్నమాట. RIGC రైట్ AUDIENC రైట్ ఆడియన్స్ అనేది తీసుకుంటాను. అంటే ఎవరైతే ఈ ప్రోడక్ట్ గురించి సర్వీస్ గురించి వెతుకుతున్నారో ఐ విల్ అసైన్ ఇట్ రైట్ ఆడియన్స్ అన్నమాట. వెరీ వెరీ సింపుల్ లాజిక్. ఐ విల్ టార్గెట్ ద రైట్ ఆడియన్స్. ఓకేనా? సోషల్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. సోషల్ PRESENCE అనేది ఉంటుంది. నీ బ్రాండ్ అనేది అలవాటు అనేది అవుతుంది అనమాట. బ్రాండ్ AWRENS బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఐ విల్ టార్గెట్ ద రైట్ ఆడియన్స్. సోషల్ ప్రెజెన్స్ అనేది పెరుగుతుంది. నీ గురించి మౌత్ పబ్లిసిటీ కూడా స్టార్ట్ అవుతుంది. మౌత్ పబ్లిసిటీ PUBLICITY అంటే నేను ఆన్లైన్లో చూసినారా, మీరు కూడా వాడే ఉంటారు. నేను ఆన్లైన్ చూసినారా, ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ అవుతుంది, ఓ 50,000 కానీ 10,000 కానీ 5,000 కానీ షాపింగ్ అనేది చేస్తే వాళ్ళు ₹500 ఏదో బ్యాగ్ ఇస్తున్నారు సార్ అంటే మంచిగా వైరల్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ యువర్ వే ఆఫ్ టెల్లింగ్. నిజంగా నువ్వు అట్రాక్ట్ అయినా అనుకో నువ్వే 10 మందికి చెప్తావు. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఐ టార్గెట్ ద రైట్ ఆడియన్స్. సోషల్ ప్రెజెంట్ ఉంటుంది, బ్రాండ్ అవేర్నెస్ ఉంటుంది, మౌత్ పబ్లిసిటీ కూడా ఉంటుంది. సో నువ్వు ఏదైతే అకౌంట్స్ ఉంటాయో సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ఉంటుందో సింపుల్గా చెప్పాలంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే అది నచ్చింది అనుకోండి దే విల్ షేర్ ఇన్ వాట్సాప్ అన్నమాట. వాట్సాప్లో ఇవన్నీ మీకు షేర్ అనేది అవుతుంటుంది అనమాట. మీకు మెల్లమెల్లగా FOLలో WRS ఫాలోవర్స్ కూడా పెడతారు. కొంతమంది ఎవరైతే ఆఫ్లైన్ షోరూమ్ ఉందనుకోండి, సరే ఇట్లా నేను మీది స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఆఫరు, ఈ కూపన్ కోడ్ కొడితే నాకు ₹500 ఆఫ్ వస్తుంది అన్నారు సార్ అంటే చూపించుకొని తీసుకోమంటారు. తప్పేం లేదు. ఓకేనా? అంటే నీకు తెలియకుండానే ఫ్లో అనేది పెరుగుతుంటుంది. మళ్ళీ ఇదంతా చేయడానికి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది డిఫరెన్స్ ఏం చేశారంటే ట్రాకింగ్ అన్నమాట. యెస్ ఇట్ ఈస్ పాసిబుల్. యెస్ ఇట్ ఈస్ POSSIBLE పాసిబుల్. అక్కడ నేను జిమ్మిక్లు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వు ₹1,00,000 పెడితే ఎట్లా పోయిందో ప్రింటింగ్ మెటీరియల్ నీ దగ్గర వచ్చేంత వరకే ఉంటుంది. సెకండ్ జోన్ ఎంత క్వాలిటీ పీపుల్ ఎంత గట్టి పర్సన్‌ని పెట్టుకొని మార్కెటింగ్ చేస్తానని నీ చేతిలో ఉంటుంది. లేదు సార్ ఈవినింగ్ సాటర్‌డేస్ మాల్స్ దగ్గర చాలా మంది ఉంటారు సార్. వాళ్ళ బైక్‌లో అక్కడ పెట్టండి. టెంపుల్స్ దగ్గర ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మండే కావచ్చు, లేకపోతే సాటర్‌డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, అక్కడ లేచి డిస్ట్రిబ్యూట్ చేయండి. కొంతమంది డీమార్ట్ దగ్గర ఉంటారు. కొంతమంది జియో మార్ట్‌కెళ్తారు. కొంతమంది ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉంటే అక్కడ చేసుకోమంటారు. ఆఫ్‌లైన్ క్యాంపెయిన్ చేసుకోమంటారు. ఆల్ ఆర్ కరెక్ట్. సో నువ్వు ఎప్పుడైతే కస్టమర్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తావో దట్ ఈస్ ద క్వాలిటీ కంటెంట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. మళ్ళా క్వాలిటీ కంటెంట్ ఎక్కడొస్తుంది సార్? డైరెక్ట్ అటాక్ ఏదైనా వస్తుందా సార్ అంటే దిస్ ఈస్ పాసిబుల్ హియర్ అన్నమాట. ట్రాకింగ్ యెస్ ఇట్ ఈస్ పాసిబుల్. 100% ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. సో అక్కడ నువ్వు క్వాలిటీ పీపుల్ పెట్టకపోతే నో ట్రాన్స్పరెంట్ అనమాట. ఒకవేళ పెట్టినా కానీ 10 సార్లు నేను ఒక హ్యూమన్ బీయింగ్, నువ్వు ఒకసారి అడుగుతావు పేషెంట్‌కి ఆన్సర్ ఇస్తా. 2 సార్లు అంటావు పేషెంట్‌కి ఆన్సర్ ఇస్తా. 10 సార్లు తిడతావు భయ్ నేను నీ దగ్గర చేయనంట. ఓకేనా? ఎందుకంటే కంప్లీట్‌లీ కనెక్టెడ్ టు ద హ్యూమన్ ఎమోషన్స్. నువ్వు ఒకసారి అంటావు, 2 సార్లు అంటావు, 3 సార్లు అంటావు, 10 సార్లు లైట్ తీసుకుంటాడు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ ముందర ఒక మాట తిట్టినావనుకో ఖతం నెక్స్ట్ డే నీ జాబ్ అయితే ఎవడొద్దు వెళ్ళిపోమంటాడనమాట. నువ్వెంత క్వాలిటీ పీపుల్ అన్నా సరే, నువ్వెంత తిట్టినా సరే ఓపికతోని ఉండాలంటే టైం పడుతుంది. అలాంటి పీపుల్‌ని నువ్వు తెచ్చుకోవాలంటే లైఫ్‌లో కొంచెం గుడ్ అన్నా చేసి ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే అదే నువ్వు ₹1,00,000 పెట్టినావనుకో యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ప్రాపర్ ట్రాన్స్పరెంట్ వర్షన్ అనేది వస్తుంది. ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో నీ యాడ్ అనేది కరెక్ట్ ఆడియన్స్‌కి వెళ్ళిందా లేదా? అంటే నువ్వు నీ ప్రోడక్ట్ మేల్‌కి సంబంధించి అయితే జెండర్ మేల్‌కి వెళ్తుంది. ఫీమేల్‌కి సంబంధించి అయితే ఫీమేల్‌కి వెళ్తుంది. నాకు ఈ ప్రోడక్ట్ అనేది 22+ ఇయర్స్ అంటే 22 ఇయర్ ప్లస్ ఉన్న వాళ్ళకి చూపియాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఎవరైతే ఐఫోన్ కస్టమర్స్ ఉన్నారో ఐఫోన్‌కే నేను టార్గెట్ చేయాలి. లేదు సార్ సామ్‌సంగ్ హెవీ వర్షన్స్ ఉంది. సామ్‌సంగ్ వాళ్ళకే చూపిస్తాను. లేదు సార్ షావోమి పీపుల్‌కి నా ప్రోడక్ట్ చూపియాలి. చూపించుకో. వివో యూజర్స్ ఉన్నారో వాళ్ళకి చూపించుకో. సరే ఇది కూడా చూపించాను. ఐ నీడ్ టు టార్గెట్ విత్ ఎ లొకేషన్. నేను హైదరాబాద్‌లో చూపియాలా? లేకపోతే హైదరాబాద్ విత్ పిన్ కోడ్ చూపియాలా? లేకపోతే నేను ఏపీలో కొన్ని ప్లేసెస్‌ని చూపియాలా? తెలంగాణ ప్లేసెస్‌లో చూపియాలా? సో ఎలాంటి వాళ్ళ నెట్ వర్త్ అనేది ఎంత ఉంటుంది? నెట్ వర్త్ అనేది ఎలా ఉంటుంది? సో ఇవన్నీ చేస్తేనే యూ ఆర్ గోయింగ్ టు డూ వెరీ గుడ్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా సార్? హౌ యూ ఆర్ గోయింగ్ టు టార్గెట్? ఇదంతా మీకు సబ్జెక్ట్ ఉంటుంది సార్. ఇదంతా మీకు సబ్జెక్ట్ ఉంటుంది. ఇది అర్థమైందా ఇప్పుడు? సార్ ఇది అర్థమైందా? ఇంకా చెప్పొచ్చు అండ్ మోర్ అని చెప్పేసి రాస్తున్నా. ఇప్పుడు చెప్పండి విచ్ ఈస్ బెస్ట్? డిజిటల్ మార్కెటింగా? ట్రెడిషనల్ మార్కెటింగా? నా లాజిక్ సరిగ్గా వినండి సార్. డిజిటల్ మార్కెటింగ్. సార్ యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ ఐ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. యాస్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, TRAIN ట్రైనర్, I need to
I need to ACC EPT, accept the truth, 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 truth. If you want to grow your business, to grow your BUSNS business, you must follow FOLLOW, follow the both things అన్నమాట. both follow the BO test, both THINGS things. ఎందుకు సార్? ఫస్ట్ వన్ నువ్వు ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద పెట్టాలి, సెకండ్ వన్ డిజిటల్ మార్కెటింగ్ కూడా పెట్టాలన్నమాట. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏమవుతుంది సార్ అంటే, నువ్వు ఒక ఫిజికల్ అపియరెన్స్ ఉన్నావు, నువ్వు ఎవరో తెలుసు, అని కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో నువ్వు ఆన్లైన్లో ఎవరిని నమ్మాలో తెలీదు. సో కొంతమంది ఇంటి నుంచి బయటికి రారు, కొంతమంది ఫోన్స్ వాడరు, కొంతమంది ఏ లింక్ వచ్చినా కానీ వాళ్ళు ఓపెన్ చేయరనమాట. వాట్సాప్లో ఒక పర్సన్ చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలా చూసుకుంటే ఒక పర్సన్కి హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ మెంటాలిటీ, అంటే తప్పు అనుకోకండి సార్, అతని వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అరే మార్కెట్లో డిజిటల్ అరెస్ట్ అవుతుంది, ఇష్టం వచ్చిన లింక్స్ ఓపెన్ చేయొద్దు, ఏ కాల్స్ వచ్చినాక నువ్వు భయపడొద్దు, ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయి, వాళ్ళకు బ్లాక్ చేయి, వాట్సాప్ మెసేజెస్ మీద క్లిక్ చేయొద్దు అంటే దట్ ఈస్ ఆల్సో 100% కరెక్ట్. దాన్ని నువ్వు ఎలా చేస్తావు సార్ అంటే, ట్రస్ట్ కావాలి. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసిన సార్, ఒక ఫోన్ అనేది XYZ ఫోన్ అనేది లాంచ్ చేసిన, దాని ఒక ప్రైస్ 1,50,000 ఉంది. ఇంకొక ఫోన్ ఐఫోన్ ఉంది, ఐఫోన్ బ్రాండ్ ఉంది సార్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అప్పు చేసన్నా బంగారం అమ్మినా సరే దే ఆర్ గోయింగ్ టు బై ద ఐఫోన్. అదొక స్టేటస్. అదే నీ ఫోన్ కొనమని చెప్పు, ఎవ్వడు కొనడు అనమాట. మళ్ళీ నువ్వు అది బ్రాండ్ బిల్డ్ కావాలంటే ఓకేనా, యూ మస్ట్ గో ఫర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. మళ్ళీ ఐఫోన్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేసారంటే దానికి బ్రాండ్ క్రియేట్ అయింది సార్. నువ్వు కొనకపోయినా వద్దనకపోయినా ఆడు కొనేస్తాడు. మళ్ళీ అదే ప్రోడక్ట్ నువ్వు కూడా బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం అనమాట. ఇప్పుడున్న మార్కెట్లో యూ మస్ట్ డూ బోత్ ద థింగ్స్ అనమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తారో దే బిజినెస్ విల్ బి దేర్ బిజినెస్ విల్ బి ఇన్ సక్సెస్ SUCC సక్సెస్, నాట్ 100% బిజినెస్. బ్రాకెట్ ఇది కూడా రాస్తున్నాను. ఎందుకు సార్ ఇట్లా అంటున్నా అంటే, నాట్ అప్లికబుల్ APPLICAB నాట్ అప్లికబుల్ ఫర్ 100% బిజినెస్ అనమాట. సో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రోడక్ట్ ఉందని చెప్పి నాకు కూడా తెలియదు, అది ఆఫ్లైన్లో అమ్ముతారని కూడా నాకు తెలీదు. ఆన్లైన్లో చూసావు, నీకు నచ్చిందంటే టక్క కొనేస్తావు. థ్యాంక్స్ టు UPI అది వచ్చిన తర్వాత నుంచి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వాడడం అనేది తగ్గింది. ఒకవేళ నీకు స్పామ్ అయినా కానీ చిన్న అమౌంట్ స్పామ్ అవుతుంది తప్ప ఆటో డెబిట్స్ అనేది చాలా తక్కువ. థ్యాంక్స్ టు UPI. మీరు కావాలంటే UPS వాడి నీకు నచ్చినట్టు నువ్వు పర్చేస్ అనేది చేయవచ్చు. ఆటో డెబిట్ మోడ్లో ఉంటే తర్వాత నువ్వు క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏదైతే అంటున్నానో, ఇప్పుడు నేను ఐఫోన్ చేయాలి, ఐఫోన్ గురించి నీకు ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్ అవసరం అంటే అవసరమే లేదు. నువ్వు ఒక టీవీ కొనాలి, టీవీ నీకు ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే అవసరమే లేదు. నీకు నచ్చుతావు, షోరూమ్కి పోతావు, కొంటావు. లేదు సార్ నేను ఒకటి 2 వీలర్ కొనాలి, అరే 2 వీలర్ షోరూమ్, అది ₹1,00,000 ప్రోడక్ట్ కాబట్టి, అరే ఏదో ఆఫర్ ఉంది కాబట్టి నేను 2 వీలర్ షోరూమ్కి వెళ్తా. ఒకవేళ కార్ కావాలి, సరే కార్ వాళ్ళకి తెలియదు కాబట్టి, సార్ చాలా మందికి తెలీదు సార్ నువ్వు 10,000 నువ్వు 50,000 డౌన్ పేమెంట్ కడితే నీకు కార్ వస్తుందని చెప్పి చాలా మందికి తెలీదు సార్. ఇట్లా 6 లక్షలు పెడితే జబర్దస్త్ కార్ వస్తుంది సార్, పెట్రోల్ కారు, లేటెస్ట్ గవర్నమెంట్ B6 ఏదైతే ఉంటుందో ఆ వర్షన్లో వస్తుంది. సో మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు. మీకు కావాలంటే 40,000 కూడా డౌన్ పేమెంట్కి కార్ ఇస్తాము, నెలకు 8,000 అట్లా 5-6 సంవత్సరాలు కడితే అయిపోతుందంటే వాళ్ళు కూడా హ్యాపీగా ట్రై చేస్తారనమాట. లేదా నేను ఇంకెక్కువ డౌన్ పేమెంట్ కడతాను, పోనీ సింగిల్ పేమెంట్ కడితే నాకేం వస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే కస్టమర్ టు కస్టమర్ ఇంటరాక్ట్ అవుతావో, కొన్ని బిజినెస్కి ఆఫ్లైన్ ఈస్ నాట్ అప్లికబుల్. కొన్ని బిజినెస్కి ఏదైతే నువ్వు రియల్ టైంలో చూస్తున్నావో చాలా మటుకు 80% ఆఫ్ ద బిజినెస్కి ఆఫ్లైన్ కావాలి, ప్లస్ ఆన్లైన్ కూడా కావాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా అంటే, ఆఫ్లైన్లోనే బాగా ఖర్చు పెట్టేస్తారు. దాంట్లో పెట్టే అమౌంట్ కొంచెం డిజిటల్ మార్కెటింగ్ మీద పెడితే బిజినెస్ విల్ షైన్ అనమాట. ఇప్పుడు మన కంపెనీ చెప్తున్నాను సార్, ఇక్కడ మన కంపెనీ చెప్తున్నాను సార్, ఓకేనా, మన కంపెనీ ఉంది. వీఆర్ నాట్ డన్ వీ హ్యావ్ కంపేర్ టు ఫర్ అవర్ కంపెనీ we don't done, so we not yet done any traditional marketing అనేది చేయలేదు అనమాట. బట్ we got 180 plus sales in just 7 months అన్నమాట. ఇప్పుడు ఏదైతే విన్నారో పాత బ్యాచ్ వచ్చేసి 160, మీరు 25% ట్రెండ్, సో 185 ఉంది. దాని లోపల 2-3 పక్కన పోయినా కానీ 180 మెంబర్స్ కంప్లీట్ డిజిటల్. వీ హ్యావ్ డన్ ఏ కంప్లీట్ డిజిటల్. మా కోర్స్ గురించి మేము డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటాం. ఓకే, నేను ఆఫ్లైన్ చేయాలంటే ఏం చేయాలి? నేను డోర్ టు డోర్ వెళ్ళాలంటే అవసరం లేదు. నేను కాలేజెస్కి వెళ్తాను, ఎక్కడైతే స్టూడెంట్స్ ఈవెంట్ జరుగుతుందో అక్కడ వెళ్తాను, ఎవరైతే బిజినెస్ పీపుల్ మీటప్ ఉందో బిజినెస్ పీపుల్ దగ్గర మీటప్ వెళ్తాను. సో ఎవరికైతే బిజినెస్ ఉందో వాళ్ళు ఏదైనా బిజినెస్ మీటింగ్స్ అక్కడిక్కడ ఉన్నప్పుడు, ఆన్లైన్ మీటింగ్స్ ఉన్నప్పుడు, వెబినార్స్ ఉన్నప్పుడు ఐ అటెండ్ దట్ దేర్. సార్ మీ బిజినెస్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, మీకు కావాల్సిన స్టఫ్ ప్రాక్టీస్ మొత్తం నేను ఇస్తాను అని చెప్తాను అనమాట. సో మీరు ఎక్కడ పోయినా సరే యూ మస్ట్ మేనేజ్ బోత్ ద థింగ్స్. అటు ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయాలి, ఇటు డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. అన్ని బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదు, అన్ని బిజినెస్కి ట్రెడిషనల్ మార్కెటింగ్ అవసరం లేదు. బట్ రీసెంట్ సర్వే ఏం చెప్తుందంటే, కరెంట్ సర్వే
కరెంట్ సర్వే SURVS సర్వే ఏం చెప్తుంది సార్ అంటే ఇన్ ఇండియా బై 2030 చాలా ఫాస్ట్గా ఉంది సార్. బై 2030 దే విల్ బి అప్రాక్స్ 1 lakh to 1 lakh to 2 lakh ప్లస్ అనమాట. 1 lakh to 2 lakh డిజిటల్ మార్కెటింగ్ మీద స్పెండింగ్ అనేది ఉంటుంది సార్. 1 lakh to 2 lakh డిజిటల్ యాడ్ స్పెండ్స్ అనేది ఉంటుందన్నమాట. యాడ్ స్పెండ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది లేటెస్ట్ రిపోర్ట్. ఇంకొక రిపోర్ట్ ఏమంటుంది సార్ అంటే బై 2026 దేర్ మార్కెటింగ్ MARKETNG మార్కెటింగ్ బడ్జెట్స్ BUDGET బడ్జెట్స్ విల్ బి అలోకేటెడ్ మినిమం 60% అనమాట. అంటే వాళ్ళు 100% మార్కెటింగ్ బడ్జెట్ ఉంటే 60% డిజిటల్ మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తారు. ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉందని చెప్తున్నారు. ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఛాన్స్ కూడా ఉంది. ఆన్సర్ ఈజ్ సింపుల్. సో ఇదంతా ఏం కావాలి సార్ అంటే ఎప్పుడైతే ఇదంతా అనలైజ్ చేస్తానో మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ గివ్ వన్ గుడ్ కోట్ అండి. ఒకసారి చూడొచ్చు. ఏమంటున్నారు సార్ అంటే చిన్న మ్యాథమెటికల్ క్యాల్కులేషన్. బాగానే ఉందా సార్ సబ్జెక్ట్? ఏమైనా బోరింగ్గా ఉందా? బాగానే ఉందా, బోరింగ్గా ఉంది ఏదన్నా? ఈజ్ ఇస్ గుడ్ సార్. ఇదంతా డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ సార్. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ప్లస్ మైనస్ తెలుసుకోవాలి. ప్లస్ మైనస్ తెలుసుకుంటేనే యూ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. 1,00,000 నుంచి 2,00,000 కోట్ల బడ్జెట్ అనేది ఆల్రెడీ నడుస్తుంది. డిజిటల్ యాడ్ స్పెండ్ మీద అనేది ఉంది, అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, సింపుల్ MATHEMATS మ్యాథమెటికల్ CLCULAT క్యాల్కులేషన్ అనేది చెప్తున్నాను సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్యాల్కులేషన్ ఏంది సార్? ఎస్ అండి. ఎవరైనా చెప్పగలుగుతారా? సింపుల్ ఇక్కడ ఉన్నది ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అనేది చూద్దాం. ఏంది సార్ అంటే మన ఇండియన్ పాపులేషన్ వచ్చేసి 146 crores సార్. కొంచెం బోర్ కొట్టొచ్చు, తప్పదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియా పాపులేషన్ వచ్చేసి CRORS. మన ఇండియన్ పాపులేషన్ వచ్చేసి 140 crores అనమాట. దీని లోపల సో మనకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేది ఉంటుంది, ఒక వెబ్సైట్. దాని లోపల ప్రతి ఒక్క కంపెనీ బిజినెస్ అయ్యి లిస్ట్ అయ్యేది ఉంటుంది అనమాట. అది గుడ్ కంపెనీ బ్యాడ్ కంపెనీ మనకు తెలియదు. ఇది కాకుండా అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఉంటుంది. REGISTRED అన్రిజిస్టర్డ్ బిజినెస్ కూడా ఉంటుంది. ప్లస్ కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు కానీ MCAలో అప్డేట్ చేసుకోరు అనమాట. REGISTRED రిజిస్టర్డ్ బిజినెస్ అనేది ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, LLP, ప్రైవేట్ లిమిటెడ్ లేకుండా దే ఆర్ గోయింగ్ టు రిజిస్టర్డ్ విత్ లేబర్ లైసెన్స్. కానీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో ఆఫీషియల్ గా రిజిస్టర్ కానట్టు ఉంటుంది అనమాట. అంటే MCA వెబ్సైట్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ బిజినెస్ కావచ్చు, రిజిస్టర్డ్ బిజినెస్ కావచ్చు. అసలు ఇవి లేకుండా మార్కెట్ లో ఇవేం లేకుండా కూడా గూగుల్ మై బిజినెస్ ద్వారా ప్లస్ జస్ట్ డైల్ ద్వారా ప్లస్ గిగ్ వర్కర్స్, WRKERS గిగ్ వర్కర్స్, దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అనమాట. WRKERS వర్కర్స్ అనేది ఉంది. సో ఇలా నేను మొత్తం డేటాని రీసెర్చ్ డేటా చేస్తే 146 crores లో సో వాళ్ళకు బిజినెస్ ఉన్నది ఎంత తెలుసా? 10 కోట్ల మంది ఉన్నారనమాట. అంటే అఫీషియల్ గా రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్, స్టార్ట్అప్స్, యూనికార్న్స్, ఇవన్నీ చిన్న పెద్ద బిజినెస్ అని చూస్తే దగ్గర 10 crore ప్లస్ బిజినెస్ అనేది ఉందన్నమాట మార్కెట్ లో. ఈ 10 crore బిజినెస్ మన 10 crore CRORS, ఈ 10 crore బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ మనం కావాలి సార్. మనం ఎందుకు కావాలి సార్ అంటే బ్రాకెట్ లో చెప్పాలంటే నాకు ఒక జాబ్ కొట్టాలి అనుకుంటారు, నేను ఒక జాబ్ కొట్టాలి అనుకుంటారు. నువ్వు ఏదైతే జాబ్ కొడదాం అనుకుంటున్నావో ఆ జాబ్ కూడా ఇందులోనే ఉందన్నమాట. ఇందులోనే ఉంది. ఆన్సర్ ఈజ్ సింపుల్. నువ్వు ఏదైతే జాబ్ కొడదాం అనుకుంటున్నావో సార్, నేను MNCలో సెలెక్ట్ అయినా, అక్కడ సెలెక్ట్ అయినా, ఇక్కడ సెలెక్ట్ అయినా అంటే అరే బాబు నేను చెప్తుంది కూడా అదే, తప్పు అనుకోకండి. 10 crores ఏదైతే బిజినెస్ ఉందో, 10 crore బిజినెస్ ఏదైతే ఉందో, BUSN బిజినెస్ ఆర్ కంపెనీస్, UMPNS కంపెనీస్ ఆర్ XYZ ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే జాబ్ కొడదాం అనుకుంటున్నావు వాళ్ళందరూ దీంట్లోనే ఉన్నారనమాట. సో దీంట్లో చెప్పాలంటే ఈ 10 crores లో ప్రాపర్ గా చెప్పాలంటే ఈ 10 crores లో ఎవరైతే ఉన్నారో 2 to 2.5 crores సార్. 2 to 2.5 crores CRORESR అనేది. సో మీరు ఏదైతే ఇప్పుడు నేర్చుకుంటున్నారో ఏదైతే ఉందో, సో మీరు నచ్చిన టెక్నాలజీస్ అనమాట. టెక్ స్టాక్ అంటాను. ఈ టెక్ స్టాక్ ఏం చేశారంటే ఆన్సర్ ఈజ్ సింపుల్. మీకు నచ్చిన జావా కావచ్చు, లేకపోతే పైథాన్ కావచ్చు, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో, ఇంకా చెప్పుకుంటా పోతే వందల కొద్ది టెక్ స్టాక్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ దేంట్లో వస్తుంది తెలుసా? ఈ 2 to 2.5 crores ఉంది. దీంట్లో మీరు బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, లేకపోతే కన్సల్టెన్సీ కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ కావచ్చు, ఆల్ విల్ బి కమ్స్ అండర్ ఇయర్ అనమాట. సో 10 crore లో 2 to 2.5% అనేది ఆల్రెడీ ఆక్యుపై అయింది. నువ్వు ఏ జాబ్ కావాలంట, ఇఫ్ యూ వాంట్
a job, if you want a job, you will be fit here. If you want a job, you will be fit here. You will be fit, fit this field, in this field, in this in this ఇన్ దిస్ సైజ్ అని చెప్పేసి రాస్తున్నా. అంటే నువ్వు ఈ సర్కిల్ అని నువ్వు ఉండిపోతావు. సో మిగిలిన ఎవరైతే ఉన్నారో ఎంత సార్ అంటే నీకు తెలిసిన జావా, పైథాన్, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సర్వీసెస్, నాన్ ఐటీ సర్వీసెస్ మొత్తం ఈ 10 crores లో 2.5 crores మొత్తం ఇక్కడ ఉన్నారనమాట. సో మార్కెట్ యొక్క గ్యాప్ ఎంత ఉంది తెలుసా? దగ్గర 7.5 to 8 crore పీపుల్ కి మనం కావాలి సార్. నువ్వు ఏదైనా కొత్త జాబ్ వచ్చింది, రేపు ఏదైనా కొత్త కంపెనీ అయిపోయింది, లక్షల మంది లే ఆఫ్స్ పోయినాయి, లక్షల మంది కొత్త ఎంప్లాయ్మెంట్ వచ్చింది, నీకు మొత్తం మార్కెట్ ఎక్కడ ఉంది తెలుసా? ఇక్కడ ఉందన్నమాట. మరి రిమైనింగ్ మార్కెట్ గ్యాప్ ఉంది తెలుసా? దిస్ ఈస్ ద యాక్చువల్ మార్కెట్ గ్యాప్ అన్నమాట. దిస్ ఈస్ యాక్చువల్ మార్కెట్ గ్యాప్. ఎంత ఉంది తెలుసా? 7.5 to 8 crore మార్కెట్ గ్యాప్ అనేది ఉంది. మార్కెట్ గ్యాప్ నువ్వు నిజంగా డిజిటల్ మార్కెటింగ్ చెప్పినట్టు నేర్చుకుంటే, నేను కావచ్చు, నేను ఇచ్చే రిసోర్సెస్ కావచ్చు, నాకంటే 10 times, 100 times, 1000 times బెటర్గా ఉన్న పీపుల్ కావచ్చు, దిస్ ఈస్ యాక్చువల్ మార్కెట్ గ్యాప్. ఇది నువ్వు కరెక్ట్ చేసుకుంటే యూ ఆర్ గోయింగ్ టు బి ఏ జాబ్ క్రియేటర్. జాబ్ CRET. నువ్వు చెప్పిందే విధం సార్. నీ దగ్గర వర్షన్ ఉంది, నీ దగ్గర స్టఫ్ ఉంది, నీ దగ్గర దమ్ము ఉంది, ఎలా బిజినెస్ స్కేల్ చేయాలో నీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, ఎలాంటి బిజినెస్కి ఎలాంటి స్ట్రాటజీ చేయాలో అవసరం ఉంది. మార్కెట్ మొత్తం నువ్వు డిజిటల్ మార్కెటింగ్ చేయాలన్నా నువ్వు ఇక్కడ కావాలి, నీకు ఏదైనా ఐటీ జాబ్ కావాలన్నా ఇక్కడ కావాలి, నీకు ఏదైనా నాన్ ఐటీ జాబ్ కావాలన్నా ఈ 2 to 2.5 crore బిజినెస్లోనే నువ్వు ఉన్నావు. కానీ మార్కెట్ ఒక గ్యాప్ ఎంత తెలుసా? ఐఎమ్ టాకింగ్ ఓన్లీ రిగార్డింగ్ ఇండియా ఓన్లీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ కంట్రీ. దిస్ ఈజ్ యాక్చువల్ మార్కెట్ హ్యావింగ్ ఏ హ్యూజ్ మార్కెట్ గ్యాప్. సో ఒక జాబ్కి 100 మంది, అంటే ఒక పోస్ట్ ఉందంటే కొన్ని వేల మంది అప్లై చేస్తారు. అరే 10 ఓపెనింగ్స్ ఉన్నాయంటే 1000 మంది అప్లై చేస్తారు. కానీ మార్కెట్ ఏం చూడలేకపోతుంది కదా, ఈ గ్యాప్ని చూడలేకపోతుంది అనమాట. దిస్ ఈస్ ద యాక్చువల్ మార్కెట్. 7.28 crore హ్యూజ్ మార్కెట్ గ్యాప్. హ్యూజ్ గ్యాప్ అనేది రాస్తున్నా. యు ఆర్ గోయింగ్ టు బి జాబ్ క్రియేటర్ ఆర్ యూ విల్ డూ ఏ గుడ్ బిజినెస్. ఇది సార్ మీకు కావాల్సిన స్టఫ్. మీరు దీంట్లోనే ఒక్కసారి మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, ఇఫ్ యూ లెర్న్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్లీ, ప్రాపర్లీ, యూ విల్ ఫిట్ ఫర్ బోత్ థింగ్స్ అన్నమాట. బోత్ థింగ్స్ ఏదైతే నేను ఏమన్నాను 10 crores ప్లస్ బిజినెస్ ఏదైతే ఉందో, జస్ట్ ఎ మినిట్, 10 crore ప్లస్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ కేటగిరీలో ఏదైతే ఉందో, జస్ట్ ఎ మినిట్, బిజినెస్ ఏదైతే ఉందో ఈ కేటగిరీలో మీరు 2 to 2.5 CRలో మీరు ఫిట్ అవుతారు. అంటే ఐటీ, నాన్ ఐటీ, ఆల్ జాబ్స్ ఇక్కడ ఉంటుంది. ఐటీ, నాన్ ఐటీ ప్లస్ యూ విల్ బి ఫిట్ ఫర్ రిమైనింగ్ మార్కెట్ గ్యాప్ ఆల్సో. REMI రిమైనింగ్, MARKT మార్కెట్ గ్యాప్ ఆల్సో. ఆన్సర్ ఈజ్ సింపుల్. చాలా మంది బిజినెస్ స్కేల్ కోసం ఆలోచిస్తుంటారు. సార్ ఓపెన్గా చెప్తున్నాను సార్, 10 జాబులు, 100 జాబులు, 1000 జాబులు ఉన్నాయంటే మార్కెట్లో ఎట్లా ఎగబడతారో తెలియదు. కానీ ఈ లాజిక్ అర్థం చేసుకోకుండా జాబ్ చేయండి సార్, 2 to 3 years చేయండి సార్. కానీ మార్కెట్ అనేది చాలా హ్యూజ్ గ్యాప్ అనేది ఉంది. ఇది అర్థం చేసుకొని మీరు కొంచెం దిగితే యూ విల్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ సార్. సింపుల్గా చెప్తున్నాను సార్. సో మార్కెట్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో నీకు ఎన్ని జాబ్ కావాలి సార్ అంటే, ఒక జాబ్ కావాలి. ఆ జాబ్ వద్దు సార్ అంటే సెకండ్ జాబ్ ఎత్తుకుంటావు. ఆ జాబ్ వద్దు సార్ అంటే థర్డ్ జాబ్ ఎత్తుకుంటావు. నీకు 10 lakhs 20 lakhs ప్యాకేజ్ వచ్చేంత వరకు ఉంటావు. మార్కెట్లో అందరికీ ఇదే 10 lakhs 20 lakhs అంటే నీ ప్యాకేజ్ పెరగాలి కాబట్టి కంపెనీ షిఫ్ట్ అవుతుంటాయి అన్నమాట. సార్ అదే ఇది నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే నీకు 3 to 5 years కరెక్ట్గా 3 to 5+ years కరెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి. 3 to 5 years కరెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి. యూ విల్ డూ 3 to 5 years గుడ్ ఎక్స్పీరియన్స్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్, మల్టిపుల్ డిపార్ట్మెంట్ని మీరు డీల్ చేస్తే యూ విల్ స్టార్ట్ అన్ ఏజెన్సీ, ఆర్ కంపెనీ అనేది స్టార్ట్ చేస్తావు. యూ విల్ బి జాబ్ క్రియేటర్ అనమాట. యూ విల్ బి జాబ్ క్రియేటర్. CRET క్రియేటర్. మామూలుగా జాబ్ అంటే ఏంటి సార్? జాయినింగ్ అదర్ బిజినెస్. అంతే. జాబ్ ఎందుకు చేస్తున్నావు? వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది సార్ అంటే బిజినెస్ చేస్తుంది సార్. జాయినింగ్ అదర్ బిజినెస్ అన్నమాట. అంతే. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఇది సార్ మన డిజిటల్ మార్కెటింగ్. అర్థమైందా సార్? ఇది ఏదైనా బోరింగ్ ఉందా, ఇంట్రెస్టింగ్గా ఉందా? చెప్తాను చిన్న కేశవ, సారీ కొంచెం ఫ్లోలో వెళ్తున్నాను కదా సార్. దిస్ ఈస్ మై మార్కెటింగ్ అనాలిసిస్. బాగానే ఉందా, బోర్ కొట్టిందా, ఇంట్రెస్టింగ్ ఉందా, తెలుసుకోవాలని ఉంది సార్? ఎనీథింగ్ సార్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్.
కొన్ని కామెంట్స్ వచ్చినాయి నిద్రపోయి సార్ నేనైతే నిద్రలోనే ఉన్నాను కానీ చెప్తున్నాను అన్నమాట. రియల్లీ థ్యాంక్ యూ. డెఫినెట్లీ చిన్న కేశవ చెప్తాను. రియల్లీ థ్యాంక్ యూ అండి. ఇలాగే మన సబ్జెక్ట్ ప్రతి ఒక్క మాడ్యూల్స్ అనేది ఉంటుంది. ఐ విల్ కంటిన్యూ. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. ఓకేనా? డన్. ఇది మన డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్‌కి డిమాండ్ ఉందా లేదా అనేది మీకు డెమోలో కూడా చెప్తుంటాను. డిఎంఏ డిమాండ్ ఉందా లేదా? ఉందా లేదా? ఆన్సర్ ఈస్ సింపుల్. డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ విల్ డిపెండ్స్ ఆన్ విల్ డిఈపిఎండ్ డిపెండ్స్ ఆన్ 3 థింగ్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి పాపులేషన్. పిఓ ఇది డెమోలో చెప్తున్న పాయింట్సే. పాపులేషన్ అనేది కంపల్సరీ డిపెండ్ ఉంటుంది. సో నువ్వు ఏదైతే మార్కెటింగ్ చేయాలనుకుంటే పాపులేషన్ మీదనే చేస్తావు మార్కెటింగ్. ఆన్సర్ ఈజ్ సింపుల్. నువ్వు కంపెనీ అయినా, స్టార్టప్ అయినా, బ్యాంకింగ్ అయినా ఎక్కడైనా సరే వాళ్ళకు పాపులేషన్ ఉంటేనే అది అవుతుంది. పాపులేషన్ దగ్గర పోయి ఆర్డర్లో పెట్టండి ఎవ్వడు రాడనమాట. ఎక్కడైతే పాపులేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. సో మన ఇండియా పాపులేషన్ గ్రోత్ ఉంటుందా లేదా? పాపులేషన్ గ్రోత్ ఉంటుందా లేదా ఇండియాలో ఉంటే 100% ఎస్ అని అంటాం అనమాట. సెకండ్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంటర్నెట్. డిజిటల్ మార్కెటింగ్ మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే కంపల్సరీ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ నో ఇంటర్నెట్ నో డిజిటల్ మార్కెటింగ్. థర్డ్ వన్, ఇప్పుడు మొత్తం ఏఐ కాబట్టి ఏఐని ఎవరు వాడతారు సార్? పాపులేషన్ వాడాలి ప్లస్ ఇంటర్నెట్ అనేది ఉండాలి. పాపులేషన్ ఉండాలి. జస్ట్ మినిట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి. పాపులేషన్ ఉండాలి ప్లస్ INTRNET ఇంటర్నెట్ అనేది ఉండాలి. సో నువ్వు ఏని వాడాలంటే పాపులేషన్ ప్లస్ ఇంటర్నెట్ ఉంటేనే వాడతావు. నీకు పాపులేషన్ లేకపోయినా ఇంటర్నెట్ ఉండి బేకార్. నీకు ఇంటర్నెట్ లేకపోయి ఓన్లీ పాపులేషన్ దగ్గర ఉన్నా కానీ వేస్ట్. సో నువ్వు వాడాల్సిన ఏ కూడా ఒక ఏ టూల్ నీ వరకు రావాలన్నా, నువ్వు ఏదైనా చేయాలన్నా, నువ్వు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, నువ్వు ఏదైనా సోషల్ మీడియాలో చూసి నువ్వు ఏదైనా ఎంగేజ్ అయినా సరే, దట్ ఈస్ ద ఓన్లీ పవర్ ఆఫ్ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు తెలుసా? ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్ బియాండ్ ఎనీ టెక్ ఆర్ ఎనీ అదర్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ like corona, like corona, corona or like now AI fear. Digital marketing is a irreplaceable job. IRREPLACA, irreplaceable skill anamata. Okay na? When you study, when you know proper skills, you will become మళ్ళీ రాస్తున్నాను సార్. ఫస్ట్ వన్ జాబ్ రెడీ, సెకండ్ వన్ బిజినెస్ రెడీ, థర్డ్ వన్ ఫ్రీలాన్సింగ్ రెడీ. అందుకనే ఈ వర్డ్ అనేది ఫస్ట్ నేను తీసుకొని రావడం అనేది జరిగింది అనమాట మార్కెట్లకి. సో మీరు కరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే యూ విల్ బికమ్ జాబ్ రెడీ, READY, యూ విల్ బికమ్ జాబ్ రెడీ, బిజినెస్ రెడీ అండ్ ఫ్రీలాన్సింగ్ రెడీ అనమాట. ఇంతకంటే ఏం కావాలి సార్ మీ కోర్సు? మీరు ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్ స్కిల్ ఇస్తా, మీరు బిజినెస్ కావాలంటే బిజినెస్ తగ్గట్టు ఎలా ముందుకు వెళ్ళాలో చెప్తా, జాబే కావాలంటే జాబే చేసుకోండి సార్. కుప్పల కొద్దున్నాయి. ఇప్పటికీ మీకు జాబ్ కావాలన్నా సరే ఐఎమ్ రెడీ టు సపోర్ట్ యూ. మీ దగ్గర ఏదైనా స్కిల్స్ ఉండే ఇట్లా కావాలి సార్ అంటే మస్తుగా ఉన్నారు సార్ జాబ్లు ఇచ్చేటోళ్ళు. కానీ మీ ప్యాకేజ్ మీకు రావాలంటే దాని లోపల లూపోల్ తెలిసి ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ తెలిసి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రీ హ్యాండ్ అనేది తెలిసి ఉండాలి. ఒక టాస్క్ నాకు వచ్చింది అనుకో, నా వే ఆఫ్ థింకింగ్ స్టార్టింగ్స్లో ఉంటుంది, తర్వాత 1 month 2 months తర్వాత చూసి వస్తుంది కదా రిజల్ట్స్, దాని సూపర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కొంతమంది స్టార్టింగ్ ఇస్తారు, తర్వాత గ్రాఫ్ అనేది ఇలా పడిపోతుంది. మీకు ఇచ్చే ట్రైనింగ్లో కూడా ఈ విధంగానే చాలా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయడం జరుగుతుంది. నాకేం కావాలి తెలుసా? మీరు సెషన్స్కి రెగ్యులర్గా రావాలి, ఇంకొంచెం బెటర్గా ఎంగేజ్ చేస్తాను. చాలా కాంప్లెక్స్ టాపిక్స్ కూడా చాలా సింపుల్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది day 1 కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ చేయండి సార్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద డిజిటల్ మార్కెటింగ్ day 1. అర్థమైందా సార్ డెప్త్ అంతా? ఐఎమ్ స్టాపింగ్ హియర్. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ వెంకటేష్. మీకు ఏమైనా క్వెరీస్ కావాలంటే అడగొచ్చు సార్. ఐఎమ్ స్టాపింగ్ హియర్. రేపు నుంచి కొంచెం బెటర్గా వెళ్దాం. ఫస్ట్ డే కాబట్టి నేను కొంచెం బుర్ర తినాను, సారీ. ఆల్ సాటిస్ఫైడ్ కదా సార్? ఇంకా ఉంది సార్, రేపు చెప్తా. రేపు రియల్ టైం వరల్డ్ తీసుకొని వస్తాను, ఓకేనా? రేపు ఇంకొంచెం రియల్ వరల్డ్ స్కిల్స్ అనేది చెప్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అంటే ఇప్పటివరకు చెప్పిన పేజెస్ నేనే సార్ 13 పేజెస్ అయినాయి సార్. 13 పేజెస్ అంటే తిప్పి కొడితే నేను ఫాంట్ సైజ్ తక్కువ చేస్తే అదో 7-8 పేజెస్ రావచ్చు. ఇదంతా నేను కాపీ చేస్తున్నాను. ఐ విల్ కాపీ దిస్ వన్. నౌ ఐ విల్ కమ్ టు ద వన్ AI టూల్. ఇది మన AI టూల్. సో ఐ విల్ ఓపెన్ ChatGPT. ఇక్కడ చాలా ఉంటుంది సబ్జెక్ట్. మీరేం చేస్తారంటే ఇది యాక్చువల్గా నేను లాస్ట్లో చెప్తాను, మీకోసం ఇప్పుడే చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఉంది కదా ChatGPT ఎవరైతే వాడుతున్నారో ఈ ChatGPT రండి. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి రాస్తే నేనేం రాస్తున్నాను?
B4 డైలీ క్లాస్ నోట్స్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఫర్ దిస్ బ్యాచ్ ఓన్లీ. డైలీ సిఎల్ఎస్ క్లాస్ నోట్స్ అని చెప్పేసి రాస్తున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్ ప్రాజెక్ట్. ఎప్పుడైతే క్రియేట్ ప్రాజెక్ట్ అన్నారో మీ క్లాస్ నోట్స్ మొత్తం ఈ ప్రాజెక్ట్లో ఉండిపోతుంది అనమాట. సో ఇంకా మీకు ఏది కొట్టుకున్నా కానీ, అంటే మీరు ఏదైనా చదవాలన్నా కొట్లాడాలన్నా ఈ చార్ట్‌జీపీటీకి వచ్చేసి ఈ ప్రాజెక్ట్ దగ్గర క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. దీని లోపల మీ స్టఫ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ మై డే వన్ డిజిటల్ మార్కెటింగ్ నోట్స్. క్యాన్ యూ కన్ఫర్మ్ CONFI అని కన్ఫర్మ్ అండ్ ఫ్యాక్ట్ చెక్ అంటే రాయొద్దు యాక్చువల్గా నేను చెప్పేది. ఫ్యాక్ట్ చెక్ ఐ నీడ్ can you confirm and fact check everything I pasted here. Please confirm PLEC ప్లీజ్ కన్ఫర్మ్ అని చెప్పేసి రాస్తున్నాను. సో నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో నేను రాస్తున్నాను సార్. ఆర్ యూ రెడీ అని చెప్పేసి రాస్తున్నా. ఆర్ యూ రెడీ అని చెప్పేసి రాస్తున్నా. ఎప్పుడైతే ఇలా వస్తుందో దానికి మొత్తం అర్థమైపోతుంది. ఐఎమ్ రెడీ. పేస్ట్ యువర్ day 1 డిజిటల్ మార్కెటింగ్ నోట్స్. ఐ విల్ ఫ్యాక్ట్ చెక్ కరెక్ట్ మిస్టేక్స్, యాడ్ మిస్టేక్, ఇంపార్టెంట్ పాయింట్స్, ఆర్గనైజ్ ద నోట్స్ క్లియర్లీ, మేక్ దెమ్ యాక్యురేట్ అండ్ ప్రొఫెషనల్. నేను ఇచ్చే సెషన్స్లో ప్రతి ఒక్క డైరీ మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయండి. వచ్చినట్టు ఇక్కడ పేస్ట్ చేయండి. క్లాస్ నోట్స్ మొత్తం తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అది మొత్తం అనలైజ్ చేసి నాకంటే మిషన్ 1000 టైమ్స్ బెటర్ కాబట్టి, కొన్ని లక్షల కోట్ల ఈ చాట్‌జీపీటీ ప్రాజెక్ట్ కాబట్టి, సో దిస్ ఈస్ ద సూపర్ వర్షన్ అనమాట. Below is a fact checked, corrected and cleaned version of your day 1 digital marketing notes. I corrected the math, logic, correction, industry facts and grammar without changing your original teaching style. Super. Day 1 digital marketing fact check. I have gone through every line, confirmed. Basic requirements, mobile, internet, desktop ఉంటే చాలు. ప్రాక్టీస్ టైమ్ ఆఫ్టర్ క్లాస్ ఇన్వెస్ట్. ఇది నా సెషన్ కాబట్టి నేను రాసుకుంటా. రికార్డింగ్ యాక్సెస్ 7 AM to 8:30 AM అనేది ఉంటుంది. ఫీజ్ అండ్ అడిషనల్ పేమెంట్స్ 8499 is enough. Don't pay additional. నేను చెప్పే సబ్జెక్ట్ మోర్ దాన్ ఎనఫ్. డిజిటల్ మార్కెటింగ్ డెఫినేషన్స్. ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్. డిజిటల్ మార్కెటింగ్ మీన్స్ ప్రమోటింగ్. ఇది రేపు చెప్తాను సార్. ఇది నా వర్షన్. ఇట్స్ మై ఓన్ డెఫినేషన్. టుమారో ఐ విల్ గివ్ అనదర్ డెఫినేషన్. బిజినెస్ ఎగ్జాంపుల్. ఆస్కింగ్ అబౌట్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ టార్గెట్ రెవెన్యూస్ కరెక్ట్. ఇండస్ట్రీ స్టాండర్డ్ లాజిక్ ఈస్ కరెక్ట్. ఓకే. మార్కెటింగ్ బడ్జెట్ ప్రాక్టికల్లీ కరెక్ట్. MNCs, స్టార్ట్అప్స్, న్యూ బిజినెస్ 25%. మెనీ కంపెనీస్ ఫాలో దిస్ ఇండస్ట్రీ థంబ్ రూల్. న్యూ బిజినెస్ స్పెండ్ మోర్ డ్యూ టు జీరో బ్రాండ్ ప్రెజెన్స్. ఎందుకంటే నాది కాబట్టి నేను అగ్రెసివ్గా ఖర్చు పెడతా. If target 1 crore spend 10%, 10 lakhs, partially correct. Yes, e-commerce, real estate, startups, not always. Hospital, education, small services, sometimes spend 5 to 8%. Your example is still valid. Traditional marketing, pamphlets, hoardings, FM, TV, door to door, autos, everything. Newspaper insertion, one pamphlet insertion 10 paisa to 20 paisa. 20 days 500 papers 10,000. Correct range, but in small cities 30 to 40 paisa. Correct గానే తీసుకుంటారు. కరెక్ట్. పేపర్ బాయ్స్ గెట్ 80 paisa to 1 rupee. నేను ఏం రాసిన 10 పైసనే రాసిన. 10 పైసనే రాసినాను అన్నమాట. ఓకేనా. నాట్ పర్ ప్యాంప్లెట్ పర్ బండల్. తప్పు సార్, ఇది తప్పు. పేపర్ బాయ్స్ గెట్ 80 paisa to 1.5 rupees పర్ బండల్. ఇది తప్పు. దిస్ విల్ బి కరెక్టెడ్. ఒక పేపర్ కింద అని చూసుకుంటారు. వాళ్ళ ఇక్కడ ఏజెన్సీ ఉందనుకో, నీకు నెలకు 1000 రూపాయలు ఇస్తాను రాబాయ్, నేను ఇచ్చే ప్యాంప్లెట్స్ అని కొట్టేసి అంటాడు అనమాట. ఒక పేపర్లో మీ ప్యాంప్లెట్ రాదు, కొన్ని 100 మంది ప్యాంప్లెట్స్ వస్తాయి కాబట్టి ఒకటే రోజు వాళ్ళకు 300 రావచ్చు, ఒకటే రోజు 10 రూపాయలు రావచ్చు, ఒక రోజు 1 రూపాయి కూడా రావద్దు అనమాట. దిస్ ఈస్ స్మాల్, యూ క్యాన్ రిజెక్ట్ దిస్ వన్. యువర్ ఎగ్జాంపుల్ ఇస్ రియలిస్టిక్. TV ads need small correction. TV ads have tracking. Actually, tracking is very limited, not accurate. TV ads have an approximate tracking, not exact. Digital ads have 100% accurate tracking. నేను చెప్పిందే కదా, బిట్ హ్యావ్ ఎ ట్రాకింగ్ బట్ నాట్. వాళ్ళ TRP పెంచుకోవడానికి ఎవరు చూస్తున్నారు, ఏ టీవీ, వాళ్ళ నెట్వర్క్ ఏందని చెప్తారు తప్ప, ఓకేనా, ఎవరు చూస్తున్నారు అని చెప్పి డీటెయిల్ టార్గెటింగ్ లేదు. DTH OTT టార్గెటింగ్ కరెక్షన్. DTH OTT will not give 1 to 1. DTH no exact targeting, has targeting age, city, device, gender. ఇది నేను చెప్పిందే. DTH no, OTT yes. మీకు తెలిసిన సబ్జెక్టే సార్. DTHలో మీరు కార్డ్ ఇన్సర్ట్ చేస్తే, ఇప్పుడు మీరు జియో లాంటిది కనెక్ట్ చేసుకుంటే 100% ట్రాకింగ్ ఉంటుంది. సో అది ఇంకా ChatGPT తెలియదు కాబట్టి వీ కెన్ ఇన్సర్ట్ అవర్ ఇన్పుట్స్ ఆల్సో. డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్, టార్గెట్ ఆడియన్స్, బ్రాండ్ అవేర్నెస్, సోషల్ ప్రెజెన్స్, ఫాలోవర్స్, లీడ్ టార్గెటింగ్, ట్రాన్స్పరెన్సీ, ఏజ్, జెండర్, పిన్ కోడ్, డివైస్, ఇంట్రెస్ట్, ఆల్ ట్రూ. నెట్ వర్త్ టార్గెటింగ్ పార్షల్. ఓకేనా. ఇదేంటంటే నెట్వర్క్ తగ్గట్టు కూడా, వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఇన్కమ్ తగ్గట్టు కూడా నేను టార్గెట్ అనేది చేస్తాను. ఎందుకంటే నీకు ఏది కావాలన్నా జెప్టో కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా జియో మార్ట్ నుంచి నువ్వు ఆర్డర్ చేస్తున్నావు, నువ్వేందో నాకు తెలుసు బై. నువ్వు ఫోన్పేతో నువ్వేం చేస్తావు నాకు తెలుసు. నీకు ఎలా టార్గెట్ చేయాలో గూగుల్ యాడ్స్కి తెలుసు, మెటా యాడ్స్కి తెలుసు. ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ ట్రూ బట్ నాట్ యూనివర్సల్. కరెక్ట్ ఫర్ 80% బిజినెస్. సమ్ ఓన్లీ సర్వైవ్ ఆన్ డిజిటల్, సమ్ ఓన్లీ TR, రూరల్, రిటైల్ షాప్స్. యువర్ పాయింట్ జనరల్లీ కరెక్ట్. బై 2020 will have 1 to 2 lakhs digital ad spend, need correction. India digital ad spend is 40,000 crores. Expected by 2020 వచ్చేసి ఇదన్నమాట. నేను ఉన్నది చెప్తున్నాను సార్. ఓకేనా. ఇదంతా నేను స్టడీ చేసిన డేటా. బై 2020 60% డిజిటల్, అంటే వాళ్ళ మార్కెటింగ్ బడ్జెట్స్ విల్ బి అలొకేటెడ్ టు డిజిటల్. ఎక్స్పెన్సెస్ ఎక్స్పెక్టెడ్ 55 to 60% బై 27. బట్ యువర్ నంబర్ ఇస్ క్లోజ్, నాట్ ఇనఫ్. ఎందుకంటే నేను రీసెర్చ్ డేటా చేస్తాను కాబట్టి
మీకు చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 146 crores బిజినెస్ ఇన్ ఇండియా కరెక్ట్. ఇండియన్ పాపులేషన్, ఇండియా బిజినెస్ నాట్ 150 crore, రిజిస్టర్డ్ ప్లస్ అన్రిజిస్టర్డ్ బిజినెస్ 6.3, యాక్టివ్ కంపెనీస్ 15 lakh 1.5 crore, MSME 6 crores, గిగ్ వర్కర్స్ 8 to 10 crore, నాట్ బిజినెస్ ఓనర్స్. ఫిక్స్డ్ వర్షన్ 146, 6 to 6 పాయింట్. నేను ఇది ప్లస్ మొత్తం కలుపుకొని చెప్పాను అనమాట. డిజిటల్ మార్కెటింగ్ పొటెన్షియల్ మార్కెట్ వచ్చేసి ఇది ఉంది సార్. ఇదైతే ప్రాపర్గా ఉందన్నమాట చెప్తున్నాను. 3.5 crore కాదు, 8 to 10 crores అనేది ఉంది. ఎందుకంటే గూగుల్ మై బిజినెస్ లో లిస్టెడ్ అయిన డేటా చాట్ జీపీటీ దగ్గరే లేదు. గూగుల్ దగ్గర ఉంటుంది కానీ గూగుల్ అనేది లిస్ట్ అనేది చేయదు. కాబట్టి ఆ రీసెర్చ్ తగ్గట్టు కూడా ఇది వచ్చిన పాయింట్ కరెక్టా రాంగ్ అని చెప్పేసి చెప్తున్నా. సో చాట్ జీపీటీ దగ్గర ఏముంది, దానికి ఉన్న పవర్ తగ్గట్టు ఇండియా పాపులేషన్ ఉంది, రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్స్ ఉంది, యాక్టివ్ కంపెనీస్ ఉంది, ఎంఎస్సీస్ ఉంది, గిగ్ వర్కర్స్ ఉంది. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలి, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలి. ఇవన్నీ పక్కనే పెడితే వీ హ్యావ్ అనదర్ వర్షన్. మార్కెట్ లో జెస్జియాల్ ఉన్న ఎవరైతే బిజినెస్ ఉందో, అర్బన్ లో ఎవరైతే బిజినెస్ ఉన్నారో, ఇండియా మార్ట్ ఎవరైతే బిజినెస్ ఉన్నారో వాళ్ళకు ప్రాపర్ సర్వీసెస్ ఉండవు. వాళ్ళకు కూడా మనకు కావాలి. ఆ డేటా ఇక్కడ లేదు. అర్థమైందా సార్? హియర్ ఈస్ డోంట్ హ్యావ్ దట్ డేటా. అందుకని అంటున్నాను 7.5 to 8 crore గ్యాప్ అనేది ఉంది. చాట్ జీపీటీ ఉన్న వర్షన్ గ్యాప్ లో 3.5 crore అంటుంది. బట్ నా దగ్గర ఉన్న డేటా ప్రకారం, నా రీసెర్చ్ ప్రకారంగా 7.5 to 8 crore రిక్వైర్మెంట్ అనేది ఉందన్నమాట. యువర్ ఎక్స్ప్లెనేషన్ ఇంటెన్స్ ఇస్ రైట్, ఓన్లీ ద నంబర్స్ నీడ్ ఫిక్సింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఇర్రీప్లేసబుల్, మోస్ట్లీ ట్రూ, కరెక్ట్ ఫర్ నెక్స్ట్ టు 20 years. ఇంకేం కావాలి సార్? ఇంకేం కావాలి సార్? యాజ్ లాంగ్ యాజ్ ఇంటర్నెట్ ఎగ్జిస్ట్, 100% ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఏ విల్ నాట్ రిప్లేస్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్లీ, ఓన్లీ టాస్క్ అనమాట. గుడ్ పాయింట్. కెరీర్ ఆప్షన్, జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ. ఫైనల్ అవుట్, ఎవ్రీథింగ్ కరెక్టెడ్ అండ్ వెరిఫైడ్, క్లీన్ పీడిఎఫ్, స్టూడెంట్ నోట్స్ ఫార్మాట్, ఇన్ఫోగ్రఫిక్ వర్క్, నీకు ఏమైనా కావాలంటే ఇస్తా ఉంటుంది. ఓకేనా సార్? సాటిస్ఫైడా? అందరు హ్యాపీనా? యా, యూ కెన్ రాజు, యూ కెన్ డ్రాప్ అండి. సార్ ఇలా నేను ఇచ్చిన కంటెంట్ మీరు డైలీ నోట్స్ పెట్టుకొని మీరేం చేస్తారు తెలుసా? మీకు ఏదైనా లింక్డ్ఇన్ ఉన్నా, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ఉన్నా, ట్రై టు అప్డేట్ యువర్ కంటెంట్. దిస్ ఇస్ మై యూనిక్ కంటెంట్, దిస్ ఇస్ మై యూనిక్ రీసెర్చ్ డేటా. నేను ఏదైతే ప్రిపేర్ అవుతానో, ఏదైతే స్టడీ చేస్తానో, నేను మీ ముందుకు వచ్చి చెప్పడానికి రెడీ. బట్ ప్లీజ్ ఫాలో మై సబ్జెక్ట్. దట్స్ ఇట్. ఓకేనా? దట్స్ ఇట్ అండి. ఇఫ్ యూ హ్యావ్ క్వరీస్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఫ్రమ్ టుమారో వీ హ్యావ్ సూపర్ సబ్జెక్ట్. ఓకే, డన్ అండి. ఐఎమ్ స్టాపింగ్. క్వరీస్ ఉంటే అడగొచ్చు. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఎలా ఉంది సార్ 1 hour సెషన్? హ్యాపీనా అందరూ? యా, ఐ విల్ షేర్ దిస్ వన్. దిస్ విల్ అప్డేటెడ్ ఇన్ చాట్ జీపీటీ. నేను ఇస్తే అప్డేట్ అవుతుంది సార్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ. ఐ డోంట్ నో అడ్మిన్ మా టీం అనుకున్నాను, బయట నుంచి వచ్చినట్టున్నారు. నథింగ్ టు వరీ. యా, థ్యాంక్ యూ. చాలా ఇస్తాను సార్, టన్నుల కొద్ది ఉంది సబ్జెక్ట్. మీరు రెగ్యులర్గా రండి. ఇంకా ఈ కోర్స్ మీ ఫ్రెండ్స్కి, బిజినెస్ పీపుల్కి ఎవరికైనా ఉంటే వాళ్ళకి జస్ట్ ప్రమోట్ చేయండి. దిస్ ఈస్ అ వే ఆఫ్ డెలివరీ బై మై యూనిక్నెస్. ఇలాగే మీరు ఎన్ని కంపేర్ చేస్తున్నా కానీ నా కంటెంట్ విల్ బి సూపర్ సింపుల్ అండ్ సూపర్ అండర్స్టాండబుల్. కాంప్లెక్స్ టాపిక్స్ కూడా సింపుల్గా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, రియలీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. క్వరీస్ ఉంటే అడగొచ్చు. ఐఎమ్ రెడీ టు ఓపెన్ ఫర్ క్వరీస్. జస్ట్ ఎ మినిట్, ఐ